ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో సీతపదకమలం శ్రీగురోర్న వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదా సాగణలలితా శ్రీవిశాఖాన్వితంశ్చ. नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. जयतां सुरतो पंगो मम मंदमतिर्गति मत्सर्वस्य पदाम्भोजौ राधामदनमोहनौ दिव्यवृन्दारण्यकल्पद्रुमादः श्रीमद्रत्नागार सिंहासनस्थौ श्रीमद्राधाश्रीलगोविन्ददेवो प्रेष्ठालीभिसेव्यमानो स्मरामि. श्रीमान् रासरसारम्भे वंशीवटतटस्थितः कर्षन् वेणुस्वनैर्गोपी गोपीनाथ श्रीयस्तु नः. तप्तकाञ्चन गौराङ्गे राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः. पंचतत्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकं. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेष भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी. భాగవత ప్రియులందరికీ సంపూర్ణ భాగవత శ్రవణానికి ఆహ్వానం. ఆనందపూర్వకమైన సుస్వాగతం, హృదయపూర్వకమైన సుస్వాగతం. మనం 9వ భాగంలో ప్రవేశించాం. సంపూర్ణ భాగవతం ఏ విధంగా సమయం గడిచిపోతోందో తెలియట్లేదు. ఆనందంగా సమయం గడిచిపోతోంది, ఆనందం కలుగుతోంది. వారానికి మనకు భగవత్ ప్రేమ రుచి అర్థమవుతోంది, భాగవత్ రుచి అర్థమవుతోంది. ఎప్పుడు ఇంకా భాగవతం తెలుసుకుంటామా, ఇంకా ఎప్పుడు దీంట్లో కొత్త కొత్త విషయాలు, ఇంట్లో ఎప్పుడు పూర్తిగా కథ నాకు ఎప్పుడు తెలుస్తుంది అనే భావన మీ అందరిలో కలుగుతున్నట్టు నాకు తెలుస్తోంది. నాకు కూడా అదే భావనలో ఉన్నా, నాకు కూడా అదే రుచి కలుగుతోంది. జన్మలకి ఇదే విధంగా భాగవతాన్ని అందరికీ చెప్పి సంతృప్తి పొందాలని, ఆత్మసంతృప్తి పొందాలని మీ అందరికీ కూడా, ఎవరెవరైతే ఉంటారో మీలో చాలామంది భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు రాబోయే జన్మల్లో. ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా భాగవతం చెప్పి వాళ్ళందరినీ భగవద్ధామానికి పంపిద్దాం అనే సంకల్పం. సో చైతన్య మహాప్రభు ఏమైనా అన్నారంటే, మమ జన్మని జన్మనీశ్వరి భవతాద్ భక్తిరహైతుకీ త్వయి. ఇవాళ మనం వినబోయే నారదుల వారి కథ కూడా ఆయన సాక్షాత్తుగా భగవద్ధామానికి వెళ్ళగలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన మళ్ళీ భూలోకంలోనే తిరుగుతున్నట్టు, ఆధ్యాత్మిక భౌతిక లోకాల్లో తిరుగుతూనే ఉంటారు. అంటే భగవంతుడి తరపున పనిచేయడం అనేది భగవద్ధామాల్లో ఉన్నట్టే. ఇప్పుడు నేను మీ అందరికీ భాగవతం చెప్తున్నాను అంటే ప్రభుపాదుల వారి తరపున, తర్వాత మా గురువు గారి తరపున, మన పూర్వ ఆచార్యుల తరపున, నేను వాళ్ళందరి తరపున నేను పనిచేస్తున్నట్టే, కృష్ణుడి తరపున నేను పనిచేస్తున్నట్టే. మీరు కూడా భాగవతం వింటున్నారంటే ఏదైతే గురువు గారు మీకు ఆశీర్వాదం ఇచ్చారో, తర్వాత భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడో, భాగవతంలో మహానుభావులు ఏం చెప్పారో అవన్నీ కూడా మీరు పాటిస్తున్నట్టే. ఈహాయస్య హరేర్దాసే కర్మణ మనసాగిర నిఖిలాశ్వపి అవస్థాసు జీవన్ముక్తస్య ఉచ్యతే. ఎవరికైతే ఎప్పుడు కూడా మనసా వాచ కర్మణ 24 గంటలు కృష్ణ తలంపులలోనే ఎవరికైతే ఉంటుందో వారు జీవన్ముక్తులే.
వాళ్ళు ఇంకేదో శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ముక్తి పొందడం కాదు. ఎప్పుడైతే మన కార్యకలాపాలు కృష్ణ కేంద్రితమై ఉంటాయో అప్పుడు మనం భగవద్ధామంలో ఉన్నట్టే. దానిలో భక్తివినోద్ ఠాకూర్లు కూడా ఏ రోజైతే ఇంట్లో భజన జరుగుతుందో అదే ఆ రోజే నాకు ఇల్లు గోలోకంలాగా అనిపిస్తుంది అన్నారు. ఇది రహస్యం. కాబట్టి భౌతికము ఆధ్యాత్మికము అనేది మన యొక్క కేంద్ర బిందువును బట్టి, మన కేంద్ర బిందువులో మనము మన సంసారం ఏమిటి, అది భౌతికం సంసారం అవుతుంది. కానీ మన జీవితంలో కేంద్ర బిందువు శ్రీకృష్ణుడే అయితే అప్పుడు మన ఆధ్యాత్మిక జగత్తే, అంటే మనం ప్రొబేషన్లో ఉన్నట్టు అనమాట. ప్రొబేషన్లో ఉండి భగవద్ధామాన్ని వెళ్ళిన ప్రొబేషన్లో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇది దాని యొక్క రహస్యం. భాగవతంలో మనకు ప్రతి అణువున, మనకు ప్రతి పుటలో, ప్రతి కథలో, ప్రతి ఆఖ్యానంలో, ప్రతి వ్యాఖ్యానంలో మనకు కనిపించేవి ఈ విషయమే. ఏ విధంగా మహానుభావులు తమ జీవితం ద్వారా ఇవన్నీ చూపించారో, తమ మాటల్లో ఏ విధంగా చెప్పారో, ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదులు తమ భక్తివేదాంత భాష్యంలో ఏ విధంగా దాన్ని వివరించారో చూస్తే మనకు ఇదే స్పష్టంగా కనిపిస్తుంది. సాక్షాత్తుగా భగవంతుడు భగవద్గీతలో చెప్పిన విషయాన్నే భాగవతంలో మహాభాగవతులు తమ జీవితంలో వాళ్ళని తమ ఆచరణని చూపించారు. అందుకని దీన్ని భాగవత ధర్మం అన్నారు. భాగవత ధర్మం అంటే భగవంతుడైన శ్రీకృష్ణుని యొక్క భక్తిలోనే మనసా వాచ కర్మణ ఉండి జీవితాన్ని తదనుగుణంగా మలుచుకోవడం, తదనుగుణంగా మార్చుకోవడమే. ఇదే కృష్ణ చైతన్యంలో మనం చేసే కార్యక్రమం. ఈ 9వ అధ్యాయంలో 9వ భాగంలోకి వచ్చాం మనం. 9వ భాగంలో వచ్చేటప్పటికి ఇప్పుడు ఇంకా భాగవతం సంపూర్ణ రూపంలోకి రాబోతోంది. సంపూర్ణ రూపంలోకి వచ్చేసే అద్భుతమైన ఘడియ. అంటే వాళ్ళు అడిగారన్నమాట, ఎందుకు, ఏ కారణం చేత, ఏ పరిస్థితిలో, ఎవరి స్ఫూర్తితోటి వ్యాసుల వారు శ్రీమద్ భాగవతం రాశారు అనే వాళ్ళకు ప్రశ్నకి దాంట్లో నారదుల వారు రావటం, కథ, ఇవన్నీ కూడా సూత గోస్వామి చెప్తున్నారు మనకి. మనం చక్కగా కనుక పరిశీలిస్తే మనకు గీతా భాగవతాలని అందించింది వ్యాస భగవానుడు. మాయాముగ్ధేర జీవ మహిస్వత కృష్ణ జ్ఞాన్. మాయాముగ్ధులైన జీవులకి వాళ్ళకి కృష్ణ ప్రేమ, కృష్ణ భక్తి, కృష్ణ సేవ, కృష్ణ చైతన్యం అనేది కలగదు. అందుకోసమే వాళ్లకు జీవేర కృపయా కైల కృష్ణ వేద పురాణం. అందుకోసమే శ్రీకృష్ణుడే వ్యాస భగవాని రూపంలో వచ్చి ఈ వేద పురాణాలను రచించడం, దానిలో భగవతత్వాన్ని తెలియజేయడం, కృష్ణ ప్రేమను తెలియజేయడం, ఇవన్నీ వచ్చింది. దాంట్లో ఆ రచనల్లో చరమము తర్వాత పూర్ణ పరిపక్వ స్థితిలో రాయబడినటువంటి గ్రంథమే, సాహిత్యమే వ్యాసుల వారి చేత శ్రీమద్ భాగవతం. ఇప్పుడు సాధారణంగా అందరికీ రకరకాల శంకరాచార్యుల పేరంటే అందరికీ తెలుసుంటుంది, లేకపోతే రామానుజాచార్యులు తెలుస్తుంటుంది. కానీ వ్యాసుల వారి పేరు సాధారణంగా ఎక్కువ మంది తీసుకోరు. తెలుగులో కూడా ఎవరైనా కూడా భక్తపోతన గారి భాగవతం అంటారు తప్ప వ్యాస భాగవతం అనే పదం మన తెలుగు వారికి కూడా రాదు. ఎక్కడ మన ఇంకా నార్త్ ఇండియాలోకి వెళ్తే మనకు సప్తాహాలు నడుస్తుంటాయి, అక్కడ వాళ్ళు వ్యాస భాగవతం పెట్టుకుంటారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం, తెలుగు వారు మాత్రం వ్యాస భాగవతం వారి ఇళ్లలోకి ఇంకా చేరలేదు, వాళ్ళ చేతుల్లోకి చేరలేదు, వారి హృదయాల్లోకి చేరలేదు. అంటే దీనికి కూడా ఒక కారణం ఉండొచ్చు. ఎందుకంటే భక్తపోతన గారి భాగవతం వచ్చి దాదాపు 600-700 సంవత్సరాలు అయిపోయింది. అయితే మరి వ్యాసుల వారి భాగవతం ఏదో భక్తివేదాంత భాష్యం ద్వారా వచ్చి ఇంకా 10 ఏళ్ళు కూడా కాలేదు. 10 ఏళ్ళు ఎక్కడ, 600 ఏళ్ళు ఎక్కడ. కానీ దీనికి కూడా 600 ఏళ్ళు పడుతుంది అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భాగవతం యొక్క ముఖ్య ఉద్దేశము, ప్రయోజనము కృష్ణ భక్తిని నేర్పించడం, తర్వాత దానిలో కృష్ణ సేవను, కృష్ణ కైంకర్యం కోసం జీవితాన్ని ఏ విధంగా గడపడం నేర్పించడం, భాగవత విధిని నేర్పించడం. అయితే ఇది ఎటువంటిదంటే ఇది తాపత్రయాలను నిర్మూలన చేస్తుంది, శోకమోహ భయాలను నశింపజేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ విషయం వాళ్ళకు వెళితే ప్రతి ఒక్క క్షణంలోనే వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ అద్భుతమైన సువర్ణ ఘడియ రావడం కోసమే ఈ సంపూర్ణ భాగవతాన్ని ఆచార్యుల తరఫున భక్తి వేదాంత భాష్యాన్ని మీరందరికీ, తెలుగు సోదర సోదరీమణులందరికీ చెప్పాలనే ఈ సంకల్పం కలిగింది. ఇదంతా కరోనా మహాత్మ్యమే అనుకోవచ్చు. ఎందుకంటే అందరూ కూడా ఎక్కడ వాళ్ళక్కడ ఇళ్లలో కూర్చున్నారు, అటు ఇటు పోవట్లేదు. ముఖ్యంగా ఆదివారం అంటే ఎవరు దొరకరు. కానీ ఈ కరోనా ప్రభావం వాళ్ళు ఎక్కడ వాళ్ళక్కడ ఇంట్లోనే బందీ అయ్యారు.
కాబట్టి దాదాపు అందరూ కూడా అలసిపోయే సమయంలో నేను ఈ భాగవతాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇదే కొంతమంది 10గురితోటి 50 మందితోటి అవుతున్నటువంటి వందలతోటి ప్రారంభమవుతున్నటువంటి ఈ సంపూర్ణ భాగవత శ్రవణం త్వరలోనే 1 దశాబ్ద కాలంలోనే 2 దశాబ్దాల కాలంలోనే లక్షల్లోకి వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా ఒక భాగవతం సెట్టు, అదేవిధంగా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా భాగవతం సెట్టు అనే అద్భుతమైన రోజు వస్తుంది. అప్పుడు భక్తివేదాంత భాష్యం అంటే అప్పుడు తెలుగు వారందరూ కూడా చదివేది వ్యాస భాగవతమే. అప్పుడు మనం వ్యాసుల వారికి చేసినటువంటి అద్భుతమైన వరదానానికి మన కృతజ్ఞత చెప్పుకుంటే అవుతుంది. ఎప్పటిదాకా మనం కృతజ్ఞత చెప్పుకోవట్లేదు. కృతజ్ఞత చెప్పుకోవడం ఎప్పుడైతే అంటే ఇప్పుడు ఆయన రాసినటువంటి భాగవతాన్ని, ఆచార్యులు అందించినటువంటి భాగవత భాష్యాన్ని మనం తీసుకుని జీవితంలో మార్చుకుంటామో అప్పుడు మనం మన కృతజ్ఞత వారికి తెలుపునట్టుగా అవుతుంది. ఇక ఇంకా కథలోకి వస్తే పోయిన వారంలో 8వ భాగంలో నారదుల వారు తన జీవితం గురించి చెప్పారు. తన జీవితం గురించి చెప్పి ఏ విధంగా ఆయన భగవత్ కరుణతోటి మహాభక్తుల సేవను పొందడం, మహాభక్తులు ఆయనకు మంత్రదీక్ష ఇవ్వడం, మహాభక్తుల సేవలకు వాళ్ళు మంత్రదీక్ష ఇచ్చి వెళ్ళారు అని ఆయన చెప్పి అక్కడ ఆపారు. చెప్తూ ఆయన ఒక సలహా అంటే ఒక చక్కటి సూచన కూడా చేశారు. ఏమిటంటే ఇది ముఖ్యంగా కృష్ణ చైతన్యంలో ఉన్న భక్తులు, కృష్ణ భక్తులు దీన్ని చాలా సావధానంగా గమనించవలసిన విషయం. ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు. కుర్వాణా అని చెప్పాడు మన కుర్వాణా యత్ర కర్మాణి భగవత్ శిక్షయా సకృత్ గృణంతి గుణనామాని కృష్యస్యానుస్మరంతి చ. భక్తుడు తన జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలి అంటే బయటికి అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా హృదయంలో మాత్రం శ్రీకృష్ణ యొక్క లీలాస్మరణము, శ్రీకృష్ణ యొక్క గుణగణాలను స్మరించడం, ఆ విధంగా జీవితాన్ని మలుచుకోవాలి. ఇది ఈ భౌతిక జగత్తులో ఎవరైనా కూడా చేయాల్సిన పని కూడా. అంతే తప్ప కృష్ణ భక్తిలోకి రాగానే నేను అన్నీ వదిలిపెడతా, నాకు మొత్తం వైరాగ్యమే, నాకు దేని మీద నేను బట్టలు కూడా పట్టించుకోను, మాసిన బట్టలు వేసుకుంటా, పిల్లలు కూడా వాడు చదువుతారు అంతా కృష్ణే చూసుకుంటాడు, అయితే నేనే హరినామే చేస్తుంటా, అట్లాగే పోతా, రోడ్డు మీద పోతా, ఏం కాదు నాకు, అది కృష్ణ భక్తిలో అది కారణం కాదు. కృష్ణుడు ఎప్పుడు చెప్పాడంటే ఏం చెప్పాడు? మా మనుస్మర యుద్ధచ, నువ్వు యుద్ధంలోకి వెళ్ళినా ఏ క్షణంలో నీ ప్రాణం పోతున్న పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ మనస్సును బుద్ధిని మాత్రం నాకు సమర్పించు. ఇది కృష్ణ చైతన్యం అంటే, కృష్ణ భక్తి అంటే ఇది. మనకు భాగవతంలో వచ్చే అన్ని కథల్లో నీకు మీ సమయం వచ్చిన కొద్దీ నేను చెప్తుంటా, ఏ విధంగా చూడండి భక్తులు ఏ విధంగా చేస్తున్నారు చూడండి. అన్ని వాళ్ళు వదిలిపెట్టలేదు, సర్వధర్మాన్ పరిత్యజ్య వాళ్ళు అనట్లేదు. సర్వధర్మాన్ పరిత్యజ్య అనే రోజు కూడా మనకు వస్తుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య అన్న వాళ్ళ కార్యక్రమాలు వేరే విధంగా ఉంటాయి. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే అన్ని పనులు వదిలిపెట్టేశారు, వచ్చి వెళ్ళి హాజ్య పని చేస్తున్నారు. అది సర్వధర్మాన్ పరిత్యజ్య కాదు. సర్వధర్మాన్ పరిత్యజ్య అన్న వాళ్ళ కార్యక్రమాలు వేరేగా ఉంటాయి. అది అర్జునుడు చేశాడు. ప్రాణం పోతున్నా కూడా యుద్ధం చేస్తున్నాడు, అంటే ప్రాణం పోయే పరిస్థితిలో ఉంది యుద్ధంలో, అయినా కూడా కృష్ణుడిని స్మరించేది. అది సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం రజ. అన్ని పనులు వదిలిపెట్టి నేను జపం చేసి కృష్ణుడే చూసుకుంటాడు, అది సర్వధర్మాన్ పరిత్యజ్య కాదు. దీనికోసం భగవద్గీతలో ఒక అద్భుతమైన విషయాన్ని మనకు కృష్ణుడు చెప్తూ, మయ్యైవ మన ఆతస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యైవ అథవూర్త్వం న సంశయ. ఇది సర్వోత్కృష్టమైన సర్వోన్నతమైనటువంటి భక్తి. కృష్ణ భక్తి ఏమిటి అంటే కృష్ణుని మనసులో పెట్టుకోవాలి, బుద్ధిని కృష్ణుడికి ఇవ్వాలి. ఇది సర్వోత్కృష్టమైన భక్తి. కృష్ణుడు చెప్తున్నదే విషయం. ఇక్కడ నారదుల వారు కూడా చెప్తూ కుర్వాణా యత్ర కర్మాణి భగవత్ శిక్షయా సకృత్. ఆ సమస్త కర్మలను చేస్తూ కానీ మనసులో మాత్రం, హృదయంలో మాత్రం శ్రీకృష్ణు యొక్క లీలాస్మరణ చేయడం, ఇదే భక్తుడు చేయవలసిన కార్యక్రమం అని చెప్తూ ఆయన ఏమన్నారంటే ప్రాఖ్యాహి దుఃఖైర్ముహురర్దితాత్మనాం సంక్లేశ నిర్వాణముశంతి నాన్యథా. కాబట్టి వ్యాసదేవ, నేను చెప్పే నీ సలహా ఏమిటంటే ప్రాఖ్యాహి అంటే ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క లీలలను వర్ణించు. ఎందుకంటే ప్రాఖ్యాహి దుఃఖైర్ముహురర్దితాత్మనాం, జగత్తులో అందరూ కూడా దుఃఖాలతో మునిగిపోయి ఉన్నారు.
సంక్లేశ నిర్వాణ. ఆ సంక్లేశం వాళ్ళ యొక్క ఆ సంక్లేశాలు, వాళ్ళ దుఃఖాలు అవన్నీ ఉన్నాయో వాళ్ళన్ని ఆ దుఃఖ సాగర్ నుంచి దాటడానికి ఒకటే మార్గం ఉంది. ఉషంతి నాణ్యత నిర్వాణ, అదే దాటడానికి ఒకటే మార్గం ఉంది, అదే కృష్ణలీలలు. కాబట్టి ఆ కృష్ణలీలను వర్ణించడానికి ప్రయత్నించు. అదే నువ్వు చేసినటువంటి అది విస్తారంగా నువ్వు వర్ణించకపోవడమే నీ మనస్తాపానికి కారణం. నువ్వు అనేకమైన ధర్మాలు చెప్పుండొచ్చు, కానీ ఈ విషయం మిస్ అయిపోయింది. ఈ విషయం నీ దృష్టిపథం నుంచి వెళ్ళిపోయింది. కాబట్టి నువ్వు ఆ కృష్ణలీలని వర్ణించు. అప్పుడు వాళ్ళందరూ వాళ్ళు తమ కార్యక్రమాలు చేసుకుంటూనే ఆ కృష్ణలీలను వాళ్ళు వినడం, పాటల రూపంలో వినడం, లేకపోతే కథల రూపంలో వినడం, లేకపోతే పద్యాల రూపంలో పాడుకోవడం, ఈ విధంగా చేసే అవకాశం ఉంటుంది. అదే కృష్ణ చైతన్యం, అదే కృష్ణ భక్తి భావన, అదే కృష్ణ భక్తి నిజంగా ఆలోచిస్తే అని చెప్పి ఆయన అన్న తర్వాత అప్పుడు నారదుల వారికి వ్యాసుల వారు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలతో మనం పోయిన వారం ఆపాం. ఆయన అడిగిన ప్రశ్నలు ఏమిటంటే, మీకు మంత్రోపదేశం చేశారు వాళ్ళు ఆ మహనీయులు భక్తి వేదాంతులు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరేం చేశారు? మొదటి ప్రశ్న. మంత్రదీక్ష పొందిన తర్వాత మీ జీవితం ఎలా గడిచింది? రెండో ప్రశ్న. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీకు ఆ దాసీపుత్రు జన్మ నుంచి ఈ నారద జన్మ ఎట్లా వచ్చింది? మూడో ప్రశ్న. ఇది మీరు పోయిన కల్పంలో జరిగింది అంటున్నారు, ఇప్పుడు ఈ కొత్త కల్పంలో నారదుల వారు అయ్యారు, మరి పూర్వకల్పంలో జరిగిన విషయాలు మీకు ఇంకా ఎలా గుర్తున్నాయి? ఈ 4 ప్రశ్నలు అడిగారు. ఎంత అద్భుతమైన ప్రశ్నలు, మనసు రంజించే ప్రశ్నలు. ఈ విధంగా ఉండాలి. అదే జిజ్ఞాస అంటే ఇంత అద్భుతం. 4 ఎవరు కూడా 4 కంటే తక్కువ అడగట్లేదు. వాళ్ళేమో 6 ప్రశ్నలు అడుగుతున్నారు, ఈయనేమో 4 ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రశ్నలు. అప్పుడే ఆ పృచ్ఛకుడికి కూడా ఉత్సాహం వస్తుంది. ఎప్పుడు మనకు ప్రశ్నలు వస్తాయి, నిజంగా మనం ఆధ్యాత్మిక విషయాన్ని నేర్చుకోవాలి, ఆధ్యాత్మిక విషయాలు నేను ముందుకు వెళ్ళాలి అన్నప్పుడే ఇటువంటి ప్రశ్నలు వస్తుంటాయి. ఏదో ఒకటి నడుస్తోంది, ఏదో చెప్తూనే ఉంటారులే అన్నప్పుడు ఇటువంటి ప్రశ్నలు రాదు. జిజ్ఞాస కానే కాదు, ధాతో బ్రహ్మ జిజ్ఞాస కానే కాదు. చూడండి ఇంత చక్కటి ప్రశ్న. ఈ ప్రశ్నలు అన్నిటి కూడా మనకు అన్వయిస్తాయి, ప్రతిదీ అన్వయిస్తుంది. ఏమిటది? దీక్ష అయిపోయింది, గురువు గారు చాలామందిలో ఇప్పుడు భాగవతం వింటున్న వాళ్ళందరిలో చాలామందికి గురువు నుంచి దీక్షలు కూడా అయి ఉంటాయి. సపోజ్ ఎవరిని అడిగానుకోండి, మీకు గురువు గారు దీక్ష ఇచ్చి 10 ఏళ్ళు అయింది కదా, ఆయన దీక్ష ఇచ్చిన తర్వాత మీరేం చేశారు ఆ ప్రశ్న అడిగితే మనం ఏం చేసాము అది ఆలోచించుకోవాల్సి వస్తుంది. అది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, మీకు మంత్ర దీక్ష అయిన తర్వాత మీరు జీవితం ఏ విధంగా గడిపారు? అంటే జీవితంలో మార్పు వచ్చిందా, లేదా పూర్వజన్మనే అంటే దీక్షకు ముందర దీక్ష తర్వాత ఒకే విధంగా ఉందా, దీక్ష తర్వాత ఏమైనా మారిందా? పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు, స్కూల్కి వెళ్ళక ముందర ఒక రకంగా ఉన్నాడు, స్కూల్కి వెళ్ళడం మొదలైన తర్వాత విధంగా వచ్చాడు. దీక్ష ముందర మనం ఏ విధంగా ఉండేవాళ్ళం, దీక్ష తర్వాత ఏ విధంగా ఉన్నాం, అదే అడుగుతున్నారు వాళ్ళు. అంటే ఈ ప్రశ్నలు మనకు కూడా అన్వయిస్తున్నాయి. తర్వాత మూడో ప్రశ్న మనకు అన్వయిస్తుంది. మీకు ఆ దాసీపుత్ర జన్మం పోయి నారదుల వారి జన్మ ఎలా వచ్చింది? నారద జన్మ సామాన్యం కాదే. భౌతిక ఆధ్యాత్మిక జగత్తులో ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు హాయిగా వెళ్ళిపోతుంటారు. అంతటి అద్భుతమైన బ్రహ్మ మానసపుత్రుడిగా అటువంటి జన్మ ఎలా వచ్చింది? దాసీపుత్రుడు ఎక్కడ, నారదముని యొక్క అంతటి అద్భుతమైనటువంటి పరివర్తన, అంతటి అద్భుతమైన పరిణామం ఎలా వచ్చింది? అదే కదా మన కోరిక కూడా. అవును, దీక్ష అయిన తర్వాత అంటే ఏంటి, దీక్ష తర్వాత ఏదో జరిగింది మొత్తానికి, అయితే మనకు కూడా అది అన్వయిస్తుందా అనే జిజ్ఞాస మనలో కలగాలి. ఆ జిజ్ఞాస మనం ఏమంటున్నాం, మీకు అంతటి హీనమైన జన్మ నుంచి ఇంత మహోన్నత మనిషి సాధారణంగా ఊహించలేనటువంటి అద్భుతమైనటువంటి జన్మ ఎలా వచ్చింది? ఎప్పుడైతే దాని ప్రశ్నకు మనకు సమాధానం తెలిస్తే మనకు కూడా హృదయంలో ఒక రకమైన ధైర్యం వస్తుంది. మనకు కూడా అటువంటి అవకాశం ఉందన్నమాట, మనకు కూడా అటువంటి అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి భగవంతుడికి పార్షదుడిగా అయ్యే జన్మ వస్తుందన్నమాట. ఈ విధంగా అద్భుతమైన ప్రశ్న. తర్వాత ఇంకో ప్రశ్న అడిగారంటే, 4వది, పోయిన కల్పంలో జరిగిన విషయం మీకు ఈ కల్పంలో ఇంకా ఎట్లా గుర్తుంది? ఇది ప్రశ్న.
చూడండి ఎంత అద్భుతమైన ప్రశ్నలు. ఈ అన్ని ప్రశ్నలు కూడా మనకు అన్వయిస్తాయి. మనకు పూర్వజన్మ గుర్తుందా అంటే గుర్తుంటుంది. కొద్దిగా దానికి సూచనలు కూడా మనకు వస్తాయి. ఎప్పుడైతే మన కృష్ణుడి మాటలు వింటామో, ఎప్పుడైతే గురువు మాటలు వింటామో, ఎప్పుడైతే భాగవత విషయాలు అర్థం చేసుకుంటామో అప్పుడు వస్తుంది. కృష్ణ ఏమన్నాడు? సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞాన అపోహనంచ అని చెప్పాడు. కృష్ణ ఏమన్నాడు? నేను అందరి హృదయాల్లో ఉన్నాను. సర్వస్య చాహం హృది సన్నివిష్టో, ప్రతి జీవుడి హృదయంలో, ప్రతి మానవుడి హృదయంలో, ప్రతి జీవి హృదయంలో నేను ఉన్నాను. సర్వస్య చాహం, అహం అంటే నేను కృష్ణ చెప్తున్నాడు. హృది సన్నివిష్టో, నాయన ఉండి ఏం చేస్తున్నావు? మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ, నా నుండే మత్త స్మృతి అంటే గుర్తు కూడా వస్తోంది, జ్ఞాపకం కృష్ణుంచి వస్తుంది. మత్త స్మృతి జ్ఞానం అంటే అనేకమైన వివరాలు నా గురించి, నీ గురించి, భగవంతుడి గురించి, భగవంతుడితో సంబంధం గురించి, ఇవన్నీ. అపోహనం చ అంటే మరుపు. హృదయంలో ఉండి ఆ శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపంలో జ్ఞాపకాన్ని అంటే జ్ఞాపకాలు పట్టుకొస్తున్నాడు, జ్ఞానాన్ని అందజేస్తున్నాడు కోరితే. తర్వాత మూడోదేమో అక్కర్లేదు అనుకుంటే మరుపు కూడా కలగజేస్తున్నాడు. అయితే కొంతమంది మహనీయులకి, అంటే ఇప్పుడు నారదుల వారికి, నారదు అదే చెప్పబోతున్నాడు, అది భగవంతుడి అనుగ్రహం వల్ల నాకు గుర్తుంది నాయన, భగవంతుడు అనుగ్రహించాడు. మరి మీకెందుకు అనుగ్రహించాడు అంటే నాకు ఆ కోరిక ఉంది అందుకోసమే. ఎందుకంటే నేను ఆ భగవతత్వ విజ్ఞాన మహనీయుల నుండి తెలుసుకున్నప్పుడు ఆ భక్తి యొక్క, కృష్ణ భక్తి యొక్క మహిమ ఏమిటో నాకు అర్థమైంది. భగవంతుడు ఏదైనా కృష్ణుడు ఏ కోరికైనా తీరుస్తాడు అనే సంగతి నాకు అర్థమైంది. కాబట్టే నేను చెప్పాను. నాకు అది గుర్తుంది. భగవంతుడు ఆ వరం నాకు ఇచ్చాడు. ఇటువంటి వరదానాలు పొందిన వాళ్ళ కొన్ని కథలు మనకు భాగవతంలో కనిపిస్తే దాంట్లో మొట్టమొదటి వాళ్ళు నారద ముని. ఆయన అద్భుతంగా చేస్తారు. అదేవిధంగా మనకు ఇంద్రద్యుమ్న మహారాజు ఎవరైతే శాపవశాత్తుగా తర్వాత గజేంద్రుడిగా అయ్యారో, ఆ గజేంద్రుడు అంతే. ఆ సమయంలో గజేంద్రుడిగా పుట్టినప్పుడు తను పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడిని, తర్వాత తనతో భక్తి ఉన్నట్టు అప్పుడు అతనికి ఏం గుర్తులేదు. కానీ ఎప్పుడైతే కష్టంలో చిక్కుబడిందో, ఎప్పుడైతే ఆ గజరాజు కష్టంలో చిక్కుబడిందో, ప్రాణ సంకటంలో చిక్కుబడిందో అప్పుడు గుర్తొచ్చింది. అంటే నువ్వు గనక భక్తిలో గనక ఉంటే ఏ సమయానికి నీకు గుర్తు చేయాలో ఆ సమయానికి గుర్తు చేస్తాడు. ఇది గుర్తుంచుకోవాలి మనం. కానీ కృష్ణుడి మీద అంతటి నమ్మకం ఉండాలి. ఈ సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ అనే శ్లోకాన్ని రోజుకు 10 సార్లు, 15 సార్లు, 20 సార్లు అంటే కృష్ణుడు ఎందుకు గుర్తు చేయడు? స్వామి నువ్వే కదా హృదయంలో ఉండి గుర్తు చేస్తుంటున్నా అంటున్నావు, దాన్ని మరుపు చేస్తా అంటున్నావు, నాకు నా పూర్వజన్మ మర్చిపోయేటట్టు చేయకు, నాకు కావాలని, నాకు తెలియజే నేనేం చేస్తున్నాను అని అడిగాము ఎప్పుడైనా? ఎప్పుడు అడగలేదు. కానీ ఎప్పుడైతే ఆ ఇంద్రజమ్య మహారాజు శాపవశాత్తుగా గజరాజుగా అయినప్పుడు సాధారణ జంతువులాగా కరిణి సంఘంతో ఆడేనుగులతో తిరుగుతూ పిల్లలతో వాళ్ళ స్నానాలు చేస్తూ అట్లా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ప్రాణ సంకటంలో చిక్కుకున్నప్పుడు మాత్రం ఆ సమయంలో గుర్తొచ్చింది. గుర్తు చేసింది ఎవరు? భార్య పిల్లలేదు గుర్తు చేయలేదు, హృదయంలో ఉన్నాడు. మత్త స్మృతి జ్ఞానం, ఇది అర్థం చేసుకోండి. ఎప్పుడైతే కృష్ణుడి మీద మనకు ఇంతటి అద్భుతమైందో అప్పుడు ఏ సమయాన్ని గుర్తు చేయాలో ఆ సమయాన్ని గుర్తు చేస్తాడు. మీకు పుట్టినప్పటి నుంచే భక్తి వచ్చిందా? రాలే కదా, మధ్యలో వచ్చింది. ఎట్లా వచ్చింది అంటే కృష్ణుడు మీకు గుర్తు చేశాడు కాబట్టి, మనకు గుర్తు చేశాడు కాబట్టి. అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏదైతే మనం సాధన చేస్తున్నామో కృష్ణ చైతన్యం, కృష్ణ భక్తి సాధన, ఇది ఈ జన్మలో వచ్చింది కాదు. భాగవతం మీద మీకు రుచి వస్తుంది, భాగవతం వినాలి అనిపిస్తోంది. ఈ భాగవతం మీద రుచి ఈ జన్మలో ఈ సమయంలోనే 9 వారాల నుంచి లేదా 9 ఏళ్ల నుంచి వచ్చింది కాదు, ఇది పూర్వజన్మలోనే ఉంది. మీ యొక్క కోరికను బట్టే, మీ యొక్క రుచిని బట్టే, మీ యొక్క తపన బట్టి మీకు అటువంటి అవకాశాలు వస్తుంటాయి. నేను ఇందాక అన్నా కదా, నేను ఇప్పుడు భాగవతం చెప్తున్నా అంటే ఏదో ఈ యొక్క జన్మలోనే చెప్తున్నానని కాదు. సో అది ఆ విధంగా రకరకాలు ఉంటుంది. మనం రకరకాల సందర్భాలు చెప్పుకుందాం, నా యొక్క స్వానుభావాలు అవన్నీ. కానీ కృష్ణుడు ఈ విధంగా మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ, ఈ విధంగా మనకు భరత మహారాజు కథ కూడా కనిపిస్తుంది భాగవతంలో. ఏ విధంగా అయితే ఆయన 2 జన్మల్లో తన పూర్వజన్మలను గుర్తుపెట్టుకోవడం అనే విషయం. అదేవిధంగా చిత్రకేతువు తర్వాత వృత్రాసురుడిగా వచ్చినప్పటికి కూడా పూర్వజన్మది గుర్తుంది. ఈ విధంగా భగవంతుడి యొక్క ప్రత్యేక ప్రతినిధులు, మహానుభావులు శ్రీకృష్ణుడు భగవంతుడితోటి ప్రత్యేకంగా
లబ్ధి పొందినటువంటి వాళ్ళు భగవద్దత్తమైనటువంటి కరుణ కలిగిన వారికి మొదటి నుంచే గుర్తుంటుంది. అయితే జ్ఞానం అనేది ఇంకోటి ఉంది. జ్ఞానం అంటే ఎప్పుడైతే శాస్త్రజ్ఞానం లభిస్తుందో, భగవంతుడి ద్వారా ఆ జ్ఞానం హృదయంలో వెల్లడవుతుందో అప్పుడు మనకు కూడా అర్థమవుతుంది, ఆహా నేను పూర్వజన్మలో కూడా భాగవతం మీద నాకు రుచి ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు వస్తోంది, ఇప్పుడే నాకు వినాలనిపిస్తోంది, చదవాలనిపిస్తోంది, నాకు ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి భాగవతం వినడానికి. ఆహా ఎంతటి అద్భుతంగా ఉంది. ఇది శాస్త్రం ద్వారా మనకు కలిగేటువంటి పూర్వజన్మ స్మృతి. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పినట్టు ఈ విషయం మాట చెప్తూనే ఉంటాను అందరికీ. ఎందుకంటే ఇవాళ ఉన్న సీను నిన్నటి సీనే ఇవాళ సీనే రేపు. ఎప్పటిదాకా మన సీను మార్చామో ఆ విధంగా. అంటే ఆయన నారదముని పూర్వజన్మలో దాసీపుత్రిగా ఉన్నాడు. దాసీపుత్రిగా ఉన్న సమయంలో ఆయన ఎటువంటి ప్రయత్నాలు చేయకపోతే ఆయన మళ్ళీ అటువంటి జన్మనే వచ్చేది. కానీ ఆయన అటువంటి చేయకుండా వేరే మార్చాడు. కాబట్టి సీన్ మారిపోయింది. ఆ సీను మార్చేదే శ్రీమద్ భాగవతుల కథలు. ఇదన్నమాట. దీనన్నింటినీ మనకు సమయానికి గుర్తు చేసి సమయానికి మనకు అందించేది ఎవరు అంటే మత్త స్మృతి జ్ఞానం, భగవంతుడి శ్రీకృష్ణుడి పరమాత్మ రూపంలో. ఇది మనకు అద్భుతంగా ఇవాళ మనం చర్చిద్దాం. ఏ విధంగా ఆయనకి గుర్తుంది, ఎవరి కరుణ వల్ల నారదుల వారికి ఈ విషయం గుర్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే భౌతిక దేహం మార్చామంటే మరుపు అనేది సహజం. మరుపు పెట్టాం కాబట్టి, మరుపు అనేది భగవంతుడు పెట్టాడు కాబట్టి మనం బతకగలుగుతున్నాం. పోయిన జన్మలో దుఃఖాలు కూడా, అంత జన్మలో కూడా దుఃఖాలు కూడా అవన్నీ మనకి పిచ్చోడైపోతాడు. ఎప్పటికప్పటికీ ఆ జన్మ ప్రాణం పోగానే ఆ అన్నిటి ఆలోచనల మీద, అన్ని సంకల్పాల మీద ఒక బ్లాక్ పెయింట్ లాగా వేసిస్తాడు. ఆ బ్లాక్ పెయింట్ అంటే అన్నీ మర్చిపోయి కొత్తవి, కానీ వాటి వాసనలతోటి మాత్రమే. సపోజు పిల్లవాళ్ళ మీద చాలా ప్రేమ, లేదా ఆడపిల్ల మీద ప్రేమ, లేదా మగ పిల్లవాడి మీద ప్రేమ, లేదా కుక్క మీద ప్రేమ, లేదా ఇంకోటి మీద ప్రేమ, లేదా కుక్కడి మీద ద్వేషం, ఇవన్నీ కూడా వేరే వ్యక్తి మీద మళ్ళీ మొదలవుతాయి. ఆ వ్యక్తి మీద ద్వేషం అని గుర్తుండవు, కానీ ఆ సూక్ష్మదేహం ఆ విధంగా ఉంది కాబట్టి పరమాత్మ అదే గుర్తు చేసి మళ్ళీ అదే ద్వేషయుతమైన భావాలు, మళ్ళీ ప్రేమలు, మళ్ళీ అమ్మాయిల మీద ప్రేమ, అంటే పిల్లల మీద ప్రేమ, ఈ విధంగా సాగుతున్నాయి, అనంతకాలంగా సాగుతున్నాయి. భర్త మీద ప్రేమ ఎక్కువ ఉంది అంటే ఆ భర్తని ఆలోచించి మళ్ళీ వచ్చే మళ్ళీ మగవాడిగా పడడం. ఆ మగవాడు పుట్టిన తర్వాత ఆడవాళ్ళ గురించి ఆలోచించి, భార్య గురించి ఆలోచించి మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ ఆడవాళ్ళ పుట్టి, ఈ విధంగా సాగుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే భగవతత్వ విజ్ఞానం ఆచార్యుల ద్వారా, గురువు ద్వారా నేర్చుకుంటామో అప్పుడు ఆ సీన్ మారిపోయి మనం ఉన్నతమైనటువంటి జీవితంలోకి వెళ్తాం. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకోసం చాలా చక్కటి ప్రశ్న అడిగారు వ్యాసుల వారు. నారదముని చక్కగా చెప్తున్నారు. ఇక్కడ ఆయన అడిగినట్టు ప్రశ్న చూడు, చాలా విషయం. మీరు మంత్రదీక్ష తర్వాత ఏ విధంగా జీవితం గడిపారు? మంత్రదీక్ష అనేది జీవితంలో ఒక అత్యద్భుతమైనటువంటి, అతి ముఖ్యమైనటువంటి సంఘటన. దాని తర్వాత మనిషి మారిపోవాలి, ఆత్మస్థితిలోకి వెళ్ళాలి, ఆ భగవద్భక్తిలో ఉండాలి. వాళ్ళ మంత్రదీక్ష ముందర జీవితం, మంత్రదీక్ష తర్వాత జీవితం అనేది రెండింటిని ఫోటోలు పెట్టుకుంటే మనమే గుర్తుపట్టలేనంతగా జీవితం మారిపోవాలి. అప్పుడే దాని యొక్క ప్రభావం ఆ విధంగా మారింది. కాబట్టి దాసీపుత్రుడు నారదమునిగా మారాడు. చూసారా, దాసీపుత్రుడు అయినటువంటి, అంటే తినడానికి, కట్టుకోవడానికి బట్టలు, తినడానికి అన్నం, కట్టుకోవడానికి బట్ట, చదువుకోవడానికి లేని పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి సాక్షాత్తుగా బ్రహ్మదేవుడికి తనయుడుగా అయ్యాడంటే ఎంతటి అద్భుతమైనది అది మంత్రదీక్ష ప్రభావం. ఈ ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకోసమే వ్యాసుల వారు అడిగిన ప్రశ్న చాలా గంభీరమైంది. ఈ గంభీరమైన విషయాన్ని దీక్షితులైన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సావధానంగా గుర్తుంచుకొని దాని మీద కేంద్రీకరిస్తూ మనం ముందుకు వెళ్దాం. ఈ విధంగా ఆయన ప్రశ్నలు వేయగానే నారదముని దానికి సమాధానం చెప్తూ, భిక్షుభిర్ప్రవసితే విజ్ఞాన్, ఏ విధంగా అయితే ఎప్పుడైతే ఆ భిక్షుకులు అంటే భక్తి వేదాంతులు ఎవరైతే దీక్షనిచ్చారో వాళ్ళందరూ కూడా
వాళ్ళు ఎక్కడా కూడా ఒక స్థానంలో ఉండేవాళ్ళు కాదు. అనుకోకుండా దాసీపుత్రుడి యొక్క ఒక సౌభాగ్యం అనుగ్రహం ఉన్నటువంటి అద్భుతమైన భాగ్యం కారణంగా వాళ్ళు 4 నెలలు వర్షాకాలం 4 నెలలు అక్కడ ఉండడం జరిగింది. కాబట్టి వారు వెళ్ళిపోగానే వర్తమానో వయస్యాద్యే తత ఏతదకారశం, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నారద వ్యాసదేవ నేను ఈ విధంగా చేయడం మొదలుపెట్టాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే అడిగారు మరి మంత్రదీక్ష తర్వాత మీ జీవితం ఎలా గడిచింది, మీరు ఏం చేశారు అనే 2 ప్రశ్నలు అన్నమాట. ఏకాత్మజామే జనని, నా తల్లికి నేను ఒక్కడనే కొడుకును. అప్పుడు నేను ఒక్కడనే కొడుకును. నా తల్లి ఎటువంటిది? యోషిన్ మూఢాచ కింకరి, ఆవిడ 3 లక్షణాలు. ఒకటేమో ఆవిడ అబల, ఆడది. తర్వాత మూర్ఖురాలు అంటే పిచ్చిదని కాదు, ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియని పరిస్థితిలోనే. తర్వాత కింకరి, ఒక సేవకి, ఒక ఇంట్లో పనిచేస్తుంది. చూడండి ఎటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు, ఎటువంటి ఆర్థిక స్తోమత లేదు, ఎవరి ఇంటనో పంచన పడి ఉంది, ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదు, అబల. దానితోడు నేను ఒకడిని పిల్లవాడిని. ఇటువంటి పరిస్థితిలో నా తల్లి ఉంది. మయ్యాత్మజ, నేను తప్ప ఆవిడకి ఇంకెవరు లేరు. నేను తప్ప ఆవిడకి ఎవరు లేకపోవడం వలన తర్వాత భవిష్యత్తు కూడా ఇప్పుడు ఎవరికైనా కూడా మొట్టమొదటి అంటే ఇప్పుడంటే నాకు వయస్సు ఉంది, అన్నీ ఉన్నాయి. పెద్దవాళ్ళు అయిన తర్వాత, మేము పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత, ముసలివాళ్ళు అయిన తర్వాత మమ్మల్ని ఎవరు చూస్తారు? ఇదే ఎవరికైనా ఉండే మొట్టమొదటి భయం. మా ఫైనాన్షియల్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, మా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, మమ్మల్ని చూసే వాళ్ళు ఎవరుంటారు? ప్రతి ఒక్కరికి ఉండే భయం ఇదే. శోక మోహ భయాపహ, ఇదే పరిస్థితి. అయితే ఇక్కడ నారదుల వారు చెప్తున్నారు అనమాట, నా తల్లి ఒక సేవిక, ఆమె ఆర్థిక స్తోమత లేదు. తర్వాత మూర్ఖురాలు, ఏం చేయాలో ఏం చేయకూడదు అది కూడా తెలియదు. ఒక అబల ఉన్న నేను ఒక్కడనే కాబట్టి ప్రేమ పాశంతో నన్ను బంధించింది. ఎందుకంటే నేను తప్ప దానికి ఇంకెవరు లేరు, పెద్ద నన్ను ఎవరు చూస్తారు అనే బాధతోటి, భయంతో, తర్వాత ఒకగానొక అయినటువంటి నన్ను ప్రేమ పాశంతో ఆవిడ బంధించింది. అయితే ఆవిడ ఈశస్య హి వశే లోకో యోషాదారుమయీ యథా అని చెప్తున్నారు ఆయన. కానీ ఆవిడకేంటి, నా పిల్లవాడికి కూడా నాకు మంచిగా పిల్లవాడికి మంచి మంచి మిఠాయిలు చేసి పెట్టాలి, పిల్లవాడికి మంచి బట్టలు వేయాలి, పిల్లవాడికి చదువు చెప్పించాలి అని అనుకునేది. కానీ అందరూ కూడా విధి చేతిలో కీలుబొమ్మలు లాంటి వాళ్ళం కదా, ఎన్నో చేయాలనుకుంది కానీ నా కోసం ఏమీ చేయలేకపోయింది. ఈశస్య హి వశే లోకో, ఈ జగత్తు మొత్తం ఈ భగవంతు యొక్క ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయ. ఏ విధంగా అయితే రంగుల రాట్నం మీద కూర్చున్న వాళ్ళుగా, ఎప్పుడైతే రంగుల రాట్నం ఎక్కేంత వరకే మీకు స్వాతంత్రం, ఆ రంగుల రాట్నం ఎక్కిన తర్వాత వాడు తిప్పుతుంటాడు, ఆ తిప్పుతున్నప్పుడు ఇక పైకి ఎక్కినట్టు అనిపిస్తుంది, కింద పాతాళంలో పడిపోతుంది అనిపిస్తుంది. నువ్వు ఎంత అరిచినా గీబెట్టినా ఆ రంగుల రాట్నం ఆగదు, తిరుగుతూనే ఉంటుంది. ఆ విధంగా తిప్పుతుంటాడు అన్నమాట. యంత్రారూఢాని మాయయా. అందుకోసమే ఆ చక్రంలో ఎక్కకుండానే ఉండాలి. ఆ చక్రంలో ఎక్కిన తర్వాత దిగాలంటే ప్రయత్నించాలి. ఆ ప్రయత్నించడానికి ఈ మానవ జన్మనే ఏకైక మార్గం. దానికి నారదుల వారు ఏం చేశారు? ఈశస్య హి వశే లోకో యోషాదారుమయీ యథా. ఆవిడ నన్ను చక్కగా పోషించాలని అని అనుకుంది. కానీ విధి చేతిలో కీలుబొమ్మలాగా అయితే అందరూ ఉంటారో ఆవిడ ఏం చేయలేకపోయింది. ఆవిడ పరిస్థితి అది. ఇక నా పరిస్థితి చూడండి, నా పరిస్థితి ఎట్లా అంటే, దిక్కులేమిటి, దేశం ఏమిటి అనే, నాకు తూర్పు అంటే ఏమిటి, పడమర అంటే, తూర్పు వెళ్తే ఏమొస్తుంది, పడమర అంటే ఏముంటుంది, ఉత్తరం అంటే ఏముంటుంది, నాకు ఏమీ తెలీదు. ఏమంటాడు? దిగ్దేశకాలో వ్యుత్పన్నో బాలక పంచహాయన. నేను 5 ఏళ్ల పిల్లవాడిని, నాకు ఏ దిక్కులో ఏముంటుందో తెలీదు. ఆ పక్క ఊళ్ళో ఏముంటుంది, నేను పుట్టిన తర్వాత నేను అక్కడే ఉన్నా. అదే వేరే ఊళ్ళు ఉంటాయి, వేరే దేశాలనే ఉంటాయి, ఉత్తరంలో అది ఉంటుంది, నాకు ఏమీ తెలీదు. నా పరిస్థితి అది, ఆవిడ పరిస్థితి అది. చూడండి, ఇటువంటి పరిస్థితిలో నేనున్నప్పుడు అహం చ తద్బ్రహ్మకులే అంటే ఆ విధంగా 5 ఏళ్ల ప్రాయంలో ఉన్న నేను ఆ బ్రాహ్మణుల ఇంట్లో అట్లా ఉంటూ, అటువంటి అమాయకురాలిన తల్లి
ప్రేమలో ఆ విధంగా ఉన్నా. మరి ఇప్పుడు నన్ను కాపాడేది ఎవరు? కాపాడేది ఒక్కడు భగవంతుడే. ఎందుకంటే నేను ఆ భగవన్ లీలల మీద నాకు హృదయంలో రుచి ఏర్పడింది, నాకు మంత్ర దీక్ష జరిగింది. కాబట్టి ఇప్పుడు నా సంబంధం ఇక్కడ తల్లితో కాదు, నా సంబంధం ఈ భౌతిక జగత్తో కాదు, సాక్షాత్తుగా భగవంతుడితోటి. కాబట్టి ఆ భగవంతుడు చక్కటి ఏర్పాట్లు చేశాడు. ఏకదా నిర్గతాం దేహి గేహే. ఒకరోజు నా తల్లి ఇంటి నుంచి అది చీకటి పడే సమయంలో ఇంటి నుంచి బయటికి వెళ్ళింది. అప్పుడే చీకటి పడుతోంది. ఎందుకు వెళ్ళింది? దుహంతీం నిషిగాం పథి. ఆవు పాలు పితకడానికి వెళ్ళింది ఆవిడ. సర్పో దశపదా స్పృష్ట కృపణాం కాలచోదితమై ఒక పాము వచ్చింది. పాము వచ్చి ఆవిడని కాటేసింది. దాంతో ఆవిడ శరీరం త్యాగం చేసింది. ఆవిడ చనిపోయింది. ఎందుకు ఇలా వచ్చింది? దీనికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఆ దాసీపుత్రుడికి భగవంతుడితో సంబంధం ఏర్పడిపోయింది. భగవంతుడు ఎందుకంటే ఎప్పుడైతే కృష్ణలీల రుచికరంగా అయినాయో, ఆ తర్వాత మహానుభావుల యొక్క స్వభావం ఆయనకు ప్రీతికరంగా అయిందో, ఎప్పుడైతే వాళ్ళు మంత్రదీక్షను ఇచ్చారో, ఆ మంత్రదీక్షలో ఆ మంత్రదీక్ష ద్వారా తనకు భగవంతుడికి ఎటువంటి తేడా లేదు అనే విషయం అర్థమైందో, కృష్ణలీలలే సమస్త మానవులకి ఏకైక మార్గం అని అర్థమైందో, అప్పుడు ఈ జగత్తోటి యొక్క సంబంధమే తెగిపోయింది. లోపల్లో ఉన్నటువంటి ఆ హృదయగంధి తెగిపోయిన తర్వాత బయట తెగిపోవడానికి ఎంతసేపు పడుతుంది? భగవంతుడికి ఒక క్షణం పట్టదు. అందుకోసమే ఆవిడ ఆ విధంగా సర్పదష్టురాలై ఆవిడ శరీరాన్ని వదిలిపెట్టింది. సర్పో దశస్పదా స్పృష్ట. ఆ పాము కాటు వేయడం వలన అది అయితే ఈ పిల్లవాడికి ఆల్రెడీ భగవంతుడితో సంబంధం ఏర్పడింది. కాబట్టి అదేమంటున్నాడు? అనుగ్రహం మన్యమానః. నేను దాన్ని భగవంతుడి అనుగ్రహంగా భావించాను. ఇది ఎప్పుడు వస్తుంది ఈ జ్ఞానం? భగవత్ తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. ఎప్పుడైతే సత్వగుణంలో ఉండి సత్వగుణంలో వెళ్ళిన సంగతి దాటిన తర్వాత వస్తుందో భగవత్ తత్వ విజ్ఞానం వస్తుంది. ఆ భగవత్ తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. అప్పుడే భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరి. అప్పుడు అద్భుతంగా ఆత్మనే ప్రభువుగా దర్శించే అద్భుతమైనటువంటి శుభగడియ అప్పుడు ఏర్పడుతుంది. అది ఏర్పడింది కాబట్టి అనుగ్రహం మన్యమానః ప్రాతిష్టం దిశముత్తరాం అని చెప్తున్నారు. అది నేను అనుగ్రహంగా భావించాను. ఇంత చిన్న పిల్లవాడైనా అది అనుగ్రహంగా భావించాలంటే ఆ భగవతత్వ విజ్ఞానం వల్ల హృదయంలో ఆ అద్భుతమైనటువంటి విషయం వెల్లడి అయింది. ఇది చెబితే వచ్చేది కాదు. నువ్వు చెవిలో ఎన్నిసార్లు వేసినా అది రుచించదు, లోపల పోదు. కానీ ఎప్పుడైతే హృదయంలోంచి వెల్లడవుతుందో, ఆ హృదయంలోంచి వెల్లడి కాగానే చిన్న పిల్లవాడు కూడా అర్థమవుతుంది. ముదసలి కూడా అర్థం కాకపోవచ్చు, కానీ ఎప్పుడైతే హృదయంలో వెల్లడవుతుందో అది కూడా భక్తుల యొక్క కృప వలన. అందుకోసం అంటాం మనం, ఈ హాయస్య హరే దాసే కర్మణా మనసాగిర నిఖిలాశ్వపి అవస్థాసు జీవన్ముక్తస్య ఉచ్యతే. అంటే అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మనస వాచ కర్మణ భగవంతుడి శ్రీకృష్ణు యొక్క లీలలోనే ఉంటారు. వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ హృదయం మొత్తం భగవంతుడితో పాటు తనకు ఆ భగవతత్వ విజ్ఞానాన్ని ప్రదర్శించినటువంటి మహానుభావుల యొక్క సమస్త సద్గుణాలు, వాళ్ళ యొక్క అద్భుతమైన స్వభావం వాళ్ళ హృదయంలో ఎప్పుడు ఉంటుంది. ఎవరైతే ఆ విధంగా హృదయంలో గురువును వైష్ణవులను నిలుపుకొని ఉంటారో అటువంటి వాళ్ళ హృదయంలోనే భగవతత్వ విజ్ఞానం అనేది వెల్లడవుతుంది. ఇది రహస్యం. అంతటి అద్భుతమైన రహస్యం వెల్లడైంది కాబట్టి అనుగ్రహంగా భావించారట. ఇది అందుకోసం దీనికి ప్రభుపాల వారు భాష్యం రాస్తూ, భక్తులు ఎప్పుడైనా కూడా జీవితంలో జరిగేటువంటి ప్రతి సంఘటన కూడా భగవంతుడి యొక్క అనుగ్రహంగా భావిస్తారు. కొంతమంది అంటే సాధారణంగా ఎప్పుడైనా మనిషికి ఇటువంటి దురదృష్టం లాంటిది ఇటువంటి ఎదురైనప్పుడు, అయ్యో ఏంటి భగవంతుడు నా మీద కృప చూపించాడు, భగవంతుడు నా మీద శాపం పెట్టాడు, ఇట్లా అనుకుంటుంటారు. కానీ నిజంగా భగవంతుడి యొక్క అనుగ్రహం కనుక లభిస్తే వాళ్ళకు ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది, వారికి భగవత్ సేవా భాగ్యం లభిస్తుంది, వారికి ఆనందం లభిస్తుంది. అంటే దీనిలో ప్రభుపాలు రాస్తున్నాం ఏమన్నారంటే, ఎవరికైనా లౌకికాభివృద్ధి జరగడం అనేది ఒక జ్వరాన్ని పెంచడం లాంటిది. అంటే
భక్తుడికి లౌకికాభివృద్ధి జరిగితే వాడు ఇంకా ఎక్కువ భగవంతుడి కోసం కృష్ణుడి కోసం అన్నీ ఖర్చు పెడుతుంటారు. కానీ సామాన్యుడికి సాధారణ లౌకికుడికి గనక ఆ అభివృద్ధి కలిగితే వాడు ఇంకా భోగిగా మారుతాడు. అది జ్వరం పెరగడం లాంటిది. 100 డిగ్రీ జ్వరం వచ్చింది, పర్వాలేదు, అయ్యో 101 అయిపోయింది, అయ్యో 102 అయిపోయింది, భయం అంటే పెరుగుతుంటుంది అన్నమాట. కానీ వైష్ణవ జ్వరం, కృష్ణ జ్వరం అట్లా ఉండదు. కృష్ణ జ్వరం ఏమిటంటే ఈ భౌతికాభివృద్ధిని అంటే భోగాభిలాషను తగ్గిస్తుంటుంది. నీకు భోగాలు అంటే సమస్త సమృద్ధి కలుగుతూ ఉండొచ్చు, కానీ నీకు భోగించాలనేటువంటి సంకల్పం మాత్రం తగ్గిపోతుంటుంది. ఇదేమో వైష్ణవ జ్వరం. ఈ వైష్ణవ జ్వరం అనేది భోగాభిలాషను తగ్గిస్తుంటుంది. కానీ సాధారణ జ్వరం నీ యొక్క రోగాలను నీకు రోగాన్ని పెంచుతూ ఉంటుంది. ఇక్కడ ఆ నారదుల వారికి ఏమనంటే అనుగ్రహంలాగా భావించి నేను ఉత్తర దిశగా వెళ్ళా. అంటే ఉత్తర దిశగా ఏముంటుందో తెలీదు, ఎందుకంటే ఆయన ఆ చిన్న ఊరు కానీ దాన్ని తట్టి ఎక్కడ పోలేదు, ఉత్తర దిశగా వెళ్ళాడు. ఈ ఉత్తర దిశగా వెళ్ళడం అనేది మనకు ఎప్పుడు కూడా ఒక సూచకం అన్నమాట. సూచకం ఏంటంటే ఆధ్యాత్మిక పురోగతికి సూచకం. ముఖ్యంగా భారతదేశంలో పాండవులు కూడా ఈ జగత్తును వీడి భగవద్ధామానికి వెళ్ళాలన్న సంకల్పంలో సంకల్పించినప్పుడు వాళ్ళు ఉత్తర దిశగా వెళ్ళారట. పాండవుల మహాప్రస్థానం అని వస్తుంది. మహాప్రస్థానం అంటే అది భగవంతుడి దగ్గర వెళ్ళడం. ఆ ఉత్తర దిశలోనే ఎందుకంటే మనకు అక్కడ శ్రీకృష్ణ యొక్క జన్మస్థానం అక్కడే ఉంది. తర్వాత రాముల వారి శ్రీరామచంద్రుడి జన్మస్థానం ఉంది, గంగోత్రి, యమునోత్రి. తర్వాత అద్భుతంగా నరనారాయణ స్థానం, బదరికాశ్రమం, ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. అయితే ఉత్తర దిక్కుగా వెళ్తున్నట్ట. వెళ్తుంటే దారిలో ఎన్నో కనిపించినాయి ఆ పిల్లవాడికి. అద్భుతమైన స్పీతాం జననపదాం తత్ర పురగ్రామం వ్రజాకరాన్. అక్కడ వెళ్తుంటే అక్కడ జనపదాలు అంటే పట్టణాలు, పల్లెలు, గ్రామాలు, జంతు క్షేత్రాలు, గనులు, వ్యవసాయ క్షేత్రాలు, లోయలు, పూదోటలు, రకరకాలు అనేకమైన కనిపించాయి. అయితే ఇక్కడ దీనిలో భక్తి స్వామి ప్రభుపాలు భాష్యం రాస్తూ మనం అనుకుంటాం ఇప్పుడు మనం 21st సెంచరీలో ఉన్నాం, 20వ శతాబ్దంలో ఇప్పుడే మన నగరాలు ఇవన్నీ ఉన్నాయి అనుకుంటాం. కానీ నారదుల వారు పూర్వకల్పంలోనే జనపదాలు, పట్టణాలు, నగరాలు, గనులు ఇవన్నీ చెప్తున్నారు. అంటే ఏంటి, ఇది కొత్త విషయం కాదు. నగరాలు నిర్మించడం అనేది కొత్త విషయం కాదు. అది పూర్వకల్పంలో ఉన్నాయి, రాబోయే కల్పంలో ఉంటాయి. మనం ఇప్పుడే కొత్తగా నిర్మిస్తున్నాం అనుకుంటాం. అప్పుడు కూడా పూదోటలు ఉన్నాయి, అప్పుడు కూడా గనులు ఉన్నాయి, అప్పుడు కూడా జంతు క్షేత్రాలు ఉన్నాయి, అప్పుడు కూడా పురాలు ఉన్నాయి, వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి, అప్పుడు కూడా ఉన్నాయి. అంటే ఉదాహరణకి మనం కనుక గమనిస్తే మొహంజోదారో ఒకటి ఉంది. మొహంజోదారో అది దాదాపు 2500 క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల కిందటి అది నాగరికత. అప్పుడే వాళ్ళకి నగరాలు అవన్నీ నిర్మించారు. అంటే ఏంటి, ఇప్పుడు మనకు 2020 తర్వాత ఇంకో 2500 కలిపితే అంటే ఇట్లా ద్వాపరయుగం అయిపోయిన తర్వాతనే వచ్చేసింది. అది అప్పుడే ఉన్నాయి. కాబట్టి ఈ నాగరికతలు కానీ, నగరాలు కానీ, పూదోటలు కానీ ఇవన్నీ కూడా కొత్త విషయాలు కావు. మనకు ఇప్పుడే కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇవన్నీ కూడా సర్వసాధారణం. ప్రతి యుగంలో ఉంటాయి, ప్రతి కల్పంలో ఉంటాయి, ప్రతి మనుషులకి కనిపిస్తుంటాయి. అయితే ఈ పిల్లవాడు ఇప్పుడు ఇది మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ పిల్లవాడు దేన్ని కూడా ఇక్కడ చాలా బాగుంది గార్డెన్ను, ఇక్కడ బాగుంది కాసేపు ఇక్కడ ఆడుకుందాం అట్లా అనుకోలేదు. ఇక్కడ గనులు ఉన్నాయి, బాగున్నాయి, లోపలే ఉందే ఏమైనా ఉందా చూద్దాం అట్లా అనుకోలేదు. నగరంలో ఉన్నాయి, నగరాల్లోకి వెళ్ళి చూద్దాం ఏమైనా వింతలు కనిపిస్తున్నాయా, అది చూడలేదు, ఏది చూడట్లేదు. వెళ్తున్నాడు. లోపల హృదయంలో ఉన్న పరమాత్మ నడిపిస్తున్నాడు. ఈ అబ్బాయి ముందుకు వెళ్తున్నాడు. దీని రూపాలు రాస్తూ ఆ సమయంలో వాడు కర్మాగారాలు, గ్రామాలు, నగరాలు అన్నీ కనిపిస్తున్నాడు. కానీ దేని పట్ల కూడా ఆకర్షితుడు కాకుండా ముందుకు వెళ్ళిపోతూ అంతేకాకుండా సువర్ణ, రజత, తామ్రాది వివిధ ధాతుభరితమైన కొండలను, పర్వతాలను చూశాట. అక్కడ మనకు ఆ అబ్బాయికి బంగారం కనిపిస్తోంది, ఆ అబ్బాయికి వెండి కనిపిస్తోంది, ఆ అబ్బాయికి అక్కడ రాగి కనిపిస్తోంది, కానీ దేన్ని పట్టించుకోలేదు.
బంగారమే కనిపిస్తే అక్కడ ఏంటి అంత అటువంటి అద్భుతమైన కొండలు ఉన్నాయి, అక్కడ బంగారం కనిపిస్తుంది అంటే పిల్లవాడు దాని పట్ల ఆకర్షితుడు కాలేదు. ఎవరి సామాన్య మానవుడైతే బంగారం ఇంత హాయిగా ఉంది, ఫ్రీగా ఉంది, సువర్ణ రజత తామ్రాది వివిధ ధాతుభరితమైన కొండలను పర్వతాలను ఆ పిల్లవాడు దాటి వెళ్తున్నాడు. అంటే ఫస్ట్ మొట్టమొదటి నగరాలను దాటాడు, తర్వాత గనులను దాటాడు, తర్వాత పర్వతాలను దాటాడు. పర్వతాలు దాటిన తర్వాత అదంటే భోగానికి సంబంధించింది, దాని ద్వారా భోగాలు సంపాదించుకోవచ్చు. దాని తర్వాత రమ్యమైనటువంటి ప్రకృతిలోకి వెళ్ళాడు. అక్కడ పద్మాలతో నిండినటువంటి సరస్సులు ఉన్నాయి, ఆ పరమాత్మ ఉన్నటువంటి సరోవర ప్రాంతాలు, ఏదైతే స్వర్గలోక వాసులు భోగాలు అనుభవించే అద్భుతమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి, ఆ ప్రదేశాల్లో కూడా వెళ్ళాడు. ఆ ప్రదేశాల్లో కూడా ఆ అబ్బాయి ఏమాత్రం ఆకర్షితుడు కాకుండా ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడి దాకా వెళ్ళాడు అంటే వెళ్ళిపోయి కీకారణ్యంలోకి ప్రవేశించాడు. అంటే ఇప్పుడు అన్నీ కూడా మనసును ఆకర్షించేవి, హృదయాన్ని ఆకర్షించేవి, లేకపోతే మనసును కలత పెట్టేవి ఏమైనా వచ్చాయి. ఇప్పుడు తర్వాత ఆ అబ్బాయి ఏమిటంటే భయాన్ని కలిగించే ప్రదేశాల్లో కూడా వెళ్ళాట. ఏమిటంటే మనిషి ఒంటరిగా ప్రవేశించలేనటువంటి రెల్లు వెదురు కలుపు కుశగ్రాసాలతో నిండినటువంటి అరణ్యాల గుండా అంటే సూర్యకాంతి కూడా ప్రసరించినటువంటి కీకారణ్యంలోకి, అక్కడ ఎట్లా ఉన్నాయంటే గుడ్లగూబలు, సర్పాలు, నక్కలు, అటువంటి వీటంటే క్రీడా స్థలంగా ఉంది. దానిలో కూడా ఏమాత్రం భయపడకుండా, ఏమాత్రం వెనకంజ వేయకుండా పోతూనే ఉన్నాడు. ఎందుకు తెలుసు, హృదయంలో శ్రీకృష్ణుడు పరమాత్మ రూపంలో తన వెంట ఉన్నాడు అన్నటువంటి భగవత్ తత్వ విజ్ఞానం ఆ పిల్లవాడికి అర్థమైంది. ఇది అందుకోసమే దానిలో దైవాసుర విభాగాలు వస్తున్నమాట. మొట్టమొదటి 3 శ్లోకం అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమస్య యజ్ఞస్య స్వాధ్యాయస్తప ఆర్జవం. ఈ అభయం అనేది భక్తులకు ముఖ్యంగా ఎవరైతే ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారో, ఏమిటి ఒంటరిగానే నేను వెళ్తున్నాను, భగవంతుడి తోడే నాకున్నాడు, ఆ భయం. అందుకోసం ఇది దాని రూపాల్లో రాస్తూ ఈ లక్షణం అనేది పరివ్రాజకులది. అంటే పూర్తిగా భగవంతుడి మీదనే ఆధారపడి, భగవంతుడి రక్షణ మీదనే ఆధారపడి ఎవరైతే అట్లా ఒంటరిగా చరిస్తుంటారో వాళ్ళని పరివ్రాజకులు అంటారు. అయితే ఈ పిల్లవాడికి పరివ్రాజకుడు కాకపోయినా కూడా దాసీపుత్రుడే అయినప్పటికీ కూడా ఆ మహానుభావులు భక్తి వేదాంతులు వచ్చినటువంటి అద్భుతమైన మంత్రదీక్ష కారణంగా, మంత్రదీక్ష ముందర వాళ్ళు అద్భుతంగా వారి హృదయంలో భగవతత్వ విజ్ఞానాన్ని నింపారు. ఆ భగవతత్వ విజ్ఞానాన్ని ఆ పిల్లవాడికి అనుభూతం చేశారు. అనుభూతమైన తర్వాత వాళ్ళు మంత్రదీక్ష కూడా ఇచ్చారు. కాబట్టి ఆ పిల్లవాడికి ఆ బంధం తొలగిపోగానే ఆ భగవంతుడిని హృదయంలోనే అనుభూతం చేసుకుంటూ ఎటువంటి భయం లేకుండా ముందుకెళ్ళిపోతున్నాడు. చైతన్య మహాప్రభు కూడా దీన్ని తమ జీవితంలో ప్రదర్శించడం జరిగింది. ఎప్పుడైతే ఆయన జారిఖండ అడవుల గుండా వెళ్తున్నప్పుడు ఆ సమయంలో అనేకమైన పాములు కానీ, ఏనుగులు, లేళ్ళు, పెద్ద పుళ్ళు అన్నీ కూడా చక్కగా అన్నీ కూడా నృత్యం చేస్తూ, పెద్ద పులి, లేడి, జింక కావలించుకు నృత్యం చేస్తున్నాయి. ఈ విధంగా అద్భుతమైనది. అంటే ప్రతి వారి హృదయంలో, ప్రతి జంతువు హృదయంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో ఉన్నాడు. కానీ ఎవరైతే భగవతత్వ విజ్ఞానం అర్థం చేసుకున్నాడో, అదేవిధంగా భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచమై పశ్యతి, ఎవరైతే ఆ స్థితి వచ్చిందో వాడు అద్భుతంగా ఆ అనుభూతిని పొందుతారు. ఇక్కడ ఈ చిన్న పిల్లవాడు కూడా ఎటువంటి భయం లేకుండా సాగుతూనే ఉన్నాడు. సాగి వెళ్తున్న పిల్లవాడికి చాలా సమయం తర్వాత, చాలా కాలం తర్వాత దేహపరంగా కూడా అలసిపోయాడు, మానసికంగా కూడా అలసిపోయాడు. చూడండి, అంటే ఎటు పోతున్నాడో తెలియదు, ఎక్కడ పోతున్నాడో తెలియదు, ఎక్కడి దాకా తన ప్రయాణమో తెలియదు. అదంత చాలా గంభీరమైన విషయం. ఈ గంభీరమైన విషయంలో అంటే ఇప్పుడు మనకు అట్లాగే ఉంటుంది కదా, ఏమిటో ఈ కరోనా ఎప్పుడు పోతుందో తెలీదు, ఎప్పుడు వచ్చిందో తెలుసు కానీ ఎప్పుడు పోతుందో తెలియదు. ఒక రకమైనటువంటి భయం వస్తుంది. కానీ ఎప్పుడైతే ఆగమా పాయినో నిత్య, కృష్ణుడే చెప్పాడు కదా, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునా నేన కౌంతే. కృష్ణుడే చెప్పాడు, ప్రకృతి మొత్తం నా ఆధీనంలో ఉంది, కృష్ణుడు చెప్పాడు. పోతుంది, వచ్చింది వచ్చిదే పోతుంది అన్నవాడికే ధైర్యం, లేని వాడికి భయం. ఆ భయం వల్ల ఏమైనా వస్తుందా, ఎప్పుడు పోతుంది ఎవరైనా చెప్పగలరా? ఈ ప్రపంచంలో ఎవడు చెప్పలేడు. మందు వస్తుంది చెప్పగలరా? ఎవడు చెప్పలేడు. మరి ఎట్లా భయం పోవాలని ఎట్లా? భయాన్ని కలిగించేటువంటి కృష్ణుడే
ఆ కృష్ణుడు పలికిన మాటల్నే మనం ఎప్పుడైనా స్మరిస్తామో అప్పుడే ఆ భయం పోతుంది. ఆ భయం పోవడం కోసమే భాగవతం. భయశోకాది వర్జిత అని భగవద్గీతలో కూడా చెప్తున్నారు. తర్వాత ఇక్కడ ఈ భాగవతం యొక్క మహిమ కూడా అదే, మనం ముందు తెలుసుకుంటాం. అయితే ఇక్కడ పిల్లవాడు ఆ హృదయంలో కృష్ణుడు ఉన్నాడని తెలుసు కాబట్టి నిర్భయంగా వెళ్ళాడు. కానీ శరీరం ఒకటి ఉంది కదా, శరీరంలో ఉండేటప్పటికల్లా శరీరం కూడా అలసిపోయింది, మానసికం కూడా కొద్దిగా అలసిపోయినట్టు అనిపించి, ఆహా ఎంతకాలం ఎంత దూరం వెళ్ళాలి అని అనుకున్నా. చూడగానే అక్కడ ఒక చోట చక్కటి ఒక సరోవరం కనిపించింది, నిర్మల జలాలు కనిపించినాయి, సరోవరం కనిపించింది. ఆ సరోవరం చూడగానే ప్రశాంతంగా వెళ్ళి దాంట్లో స్నానం చేశాడు. స్నానం చేసి కొన్ని మంచినీళ్ళు తాగాడు. మంచినీళ్ళు తాగిన తర్వాత కాస్త ఒళ్ళు చల్లబడినట్టు అనిపించింది, మనస్సు కూడా అంటే ఆయాసం దప్పిక తీరింది, అన్నీ కూడా చక్కగా ఉపశమనాన్ని పొందాడు. ఉపశమనాన్ని పొందిన తర్వాత అప్పుడు భక్తి వేదాంతులు తన గ్రామంలో ఉన్నప్పుడు భక్తి వేదాంతులు ఎటువంటి అయితే జ్ఞానం ఇచ్చారో ఆ జ్ఞానాన్ని గుర్తు చేసుకుని ఇప్పుడు తన హృదయంలో ఉన్నటువంటి పరమాత్ముడిని ధ్యానించడం మొదలుపెట్టాడు. అప్పుడు అనమాట అప్పుడు గుర్తొచ్చింది ఏంటి, ఆత్మనాత్మానమాత్మస్థం ఆత్మనాత్మానమాత్మస్థం యథాశ్రుతమచింతయన్. ఏ విధంగా అయితే తాను శ్రవణం చేశాడు, యథాశ్రుతమచింతయన్, ఏ విధంగా తను అక్కడ శ్రవణం చేశాడు. ఏం చెప్పారు వాళ్ళు అక్కడ, యో మాం పశ్యతి సర్వత్రా, ఎక్కడైతే భగవంతుణ్ణి సర్వత్రా చూస్తుంటాడో, ప్రతి దానిలో చూస్తుంటాడో, తర్వాత భగవంతుడిలోనే సర్వత్రా చూస్తాడో అటువంటి వాడికి నేను కనపడకపోవడం అనేది ఉండదు అనే అద్భుతమైన విషయం. తర్వాత జ్యోతిషామపి తజ్జ్యోతి తమస పరముచ్యతే, ఇవన్నీ అద్భుతమైనటువంటి రకరకాలటువంటి కృష్ణ కథలు, కృష్ణ లీలలు, కృష్ణతత్వం. అప్పుడు ఏం చేస్తే అందుకోసమే ఆత్మాన అంటే బుద్ధి చేత, ఆత్మానం పరమాత్ముణ్ణి, ఆత్మస్థం హృదయంలో ఉన్నటువంటి, యథాశ్రుతం ముక్త పురుషుల నుంచి విన్న విధంగా. అంటే ప్రతి మానవుడి అంతా, ప్రతి జీవుడి అంతా నిరంతరము ఉండేది హృదయస్థంలో ఉన్నట్టు పరమాత్మ. ఉపద్రష్ట హనుమంతా చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాపిక్తో దేహేస్మిన్ పురుషపర. నారదుల వారు ఆ సమయంలో తన హృదయస్థుడైనటువంటి పరమాత్ముడిని, అంటే తెలుసు కృష్ణుడు భగవద్ధామంలో ఉన్నాడు, కానీ ఆ శ్రీకృష్ణుడే నా హృదయంలో ఈ పరమాత్మ రూపంలో నాకు తోడుగా ఉన్నాడు. ఆ తోడు ఎటువంటి తోడు అంటే జ్యోతిషామపి తజ్జ్యోతి, ఏదైతే సూర్యచంద్రుల వెలుగుకు ఏదైతే కారణమో అటువంటి పరమాత్ముడే నా హృదయంలో కూడా ఉన్నాడు అని అద్భుతమైనటువంటి అవగాహనతోటి ఆ పరమాత్మని ధ్యానించ మొదలుపెట్టాడు. ఇది చెప్తున్నాను, వాళ్ళు మహానుభావులు చెప్పిన విధంగా ఏదైతే అప్పుడైతే ఆ విధంగా ఆయన చేయడం మొదలుపెట్టారు. హృదయాసీన్మే శనైర్హరి, ఎప్పుడైతే ఆ విధంగా ఆ శ్రీకృష్ణుడే హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నాడు అనే భావనతోటి ఆ హృదయస్థ ఉన్న పరమాత్ముని స్మరించడం మొదలుపెట్టాడు. హఠాత్తుగా శనైర్హరి, శీఘ్రమే శ్రీకృష్ణుని యొక్క దర్శనం హృదయంలో జరిగింది. ఇది అద్భుతమైన విషయం, నారదుల వారు చెప్పినటువంటి రహస్యం అన్నమాట. ఎప్పుడైతే ఆ సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు నా హృదయంలో, అంటే శ్రీకృష్ణు యొక్క రూపం తెలుసు, శ్రీకృష్ణు యొక్క చక్కటి వేణు వాయిస్తాడు, తర్వాత ద్విభుజధారి, తర్వాత శిఖిపించధారి, ఇవన్నీ ఉన్నాయి. కానీ హృదయంలో రూపంలో పరమాత్మ రూపంలో ఉన్నాడు అనే సంగతి తెలుసు కాబట్టి దాన్ని చేయగానే సాక్షాత్ కృష్ణ రూపమే హృదయంలో దర్శనమిచ్చింది. అది ఎంత అంటే ఆయన కళలోంచి ఆనందాశ్రువులు కూడా రావడం మొదలుపెట్టినట్టు. ఔత్కంఠ్యాశ్రుకలాక్షస్య హృదయాసీన్మే శనైర్హరి. అప్పుడు ఆయన ఆనంద బాష్పాలు హృదయంలో కళ్ళలోంచి కావడం. ఆ ఆనంద బాష్పాలు కళ్ళలోంచి కావడం బయటికి కలుగుతుంది, కానీ లోపల చూస్తున్నప్పుడు కూడా ఆనంద బాష్పాలు. ఆ ఆనంద బాష్పాల్లో నారద ఆ దాసీపుత్రుడికి ఏంటంటే తాను కానీ భగవంతుడు కానీ కనిపించకూడదు. ఎప్పుడైతే మనకు ఆనంద బాష్పాలు అయితే కళ్ళలో నీళ్ళు వచ్చినప్పుడు మనకు ఏం కనిపిస్తుంది, ఎందుకంటే మన కళ్ళు మొత్తం మన దృష్టికి ఆ నీటి యొక్క పొర అడ్డమవుతుంది కాబట్టి మనకేం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ధ్యానంలో
ఆయన చిన్నపిల్లవాడు ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు హృదయంలో శ్రీకృష్ణుడు కనిపించగానే ప్రేమతోటి ప్లావితమై అది కళ్ళలోంచి ఆనందాశ్రులు వచ్చాయి. ఆ ఆనందాశ్రులు బయటికి రావడమే కాకుండా లోపల కూడా కనిపించినాయి. లోపల కళ్ళ వల్ల ఆ కృష్ణుడు కనిపించడం ఆగిపోయింది అనమాట. అదే అంటున్నాడు, ఆనంద సంప్లవేలీనో, ఇక్కడ ఆనంద సంప్లవేలీనో నా పశ్య ఉభయం మునే, నన్ను భగవంతుణ్ణి నేను చూడలేకపోయాను. అంటే ఇక్కడ ఆనంద సంప్లవే అంటే ఆనంద సాగరంలో మునిగిపోయాడు. ఆనంద సంప్లవే అంటే అది సాగరం, ఆనంద సాగరంలో మునిగిపోయాడు. కృష్ణుడు చూడండి మనకు ఆనంద సాగరం అదే. ఆ ఆనంద సాగరంలో మునిగిపోయేటప్పటికీ భగవంతుడిని నేను చూడలేకపోయాను అని చెప్తున్నాను అనమాట. చూసారు ఎంతటి అద్భుతమైనటువంటి ప్రభావం దీనిలో భక్తివేదాంత స్వాముల వారు భక్తివేదాంత భాష్యం రాస్తూ, ఇటువంటి భావానికి నిజానికి వ్యాఖ్యానం రాయడం చాలా కష్టం. దాన్ని కనుకొని అట్టి భావాలకు వివరణను వసగొట్ట అత్యంత కఠిన కార్యం. ఏదైతే నారదుల వారికి భావం కలిగిందో దాన్ని వర్ణించడం అనేది చాలా కఠినం. అది అనుభవైక వేద్యమే తప్ప అది రాసే విషయం కాదు. కాబట్టి నారదుల వారి పలుకులను బట్టి మనం కొద్దిగా అంచనా వేయచ్చు. నేను భగవంతుడిని నన్ను కూడా చూడలేకపోయాను అని ఆయన ఒక మాట అన్నారు. దానికి బట్టి కొంతగా మనం అంచనా వేసి తప్ప నిజంగా ఆ సమయంలో నారదుల వారికి ఎటువంటి భావన కలిగింది దాసీపుత్రుడికి అది వర్ణించడం అనేది చాలా కష్టం. ఆనంద సంప్లవేలీనో నా పశ్య ఉభయం మునే, ఆ సమయంలో నేను భగవంతుణ్ణి నేను కూడా చూడలే. అంటే ఇప్పుడు మనం నిద్రలో ఉంటాం, ఇక్కడ ఈయన ధ్యానంలో ఉన్నాడు పిల్లవాడు, నన్ను నేను చూడలేకపోయాను అంటున్నాడు. ఇది ఎట్లా అవుతుంది? మన కళ్ళు తెరిస్తే మన రూపం మనకు కనిపిస్తుంది. ఈయన కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాడు. అంటే మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నా కూడా ఏ విధంగా ఉంటుందంటే, మనం నిద్రలో పడుకున్నప్పుడు మన కళ్ళు వస్తుంది. ఆ కళ్ళలో మనం కనిపిస్తాం కదా, మనం కనిపిస్తాం. అదేవిధంగా మనకు సంబంధించిన ఆ కళ్ళలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కనిపిస్తుంటారు. అదేవిధంగా ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నాడో హృదయంలో కనిపిస్తుంటే ఏంటి, సాక్షాత్తుగా తన ముందే భగవంతుడు కనిపించాడనేటువంటి భావన కలిగింది. కానీ అదే సమయంలో ఆనంద సంప్లవేలీనో, ఆ ఆనంద సాగరంలో మగ్నం కావడం వలన లీనం కావడం వలన ఆ కళ్ళలోంచి ఆనందాశ్రువులు వచ్చాయి. ఆనందాశ్రువులు అంటే అదేంటి, ధ్యానంలో వచ్చినప్పుడు తన ఎదురుగుండా సాక్షాత్కరించినటువంటి భగవంతుడు కనిపించలేదు. అదేవిధంగా తన ధ్యానంలో తనను చూస్తున్నాడు, కానీ ఇక్కడ ఆ భావంలో తను కూడా కనిపించట్లేదు. అదొక రకమైన ఒక అనూహ్యమైన అద్భుతమైన అచించమైన వర్ణనాతీతమైనటువంటి పరిస్థితి అన్నమాట. అయితే ఇట్లా ఈ విధంగా కొద్ది క్షణాలు కాగానే హఠాత్తుగా ఆ రూపం అదృశ్యమైపోయింది. హఠాత్తుగా అది అదృష్టం. వాంఛితమైన దాన్ని కోల్పోయినంతనే మనుషుడు కలత చెందు రీతిగా అట్టి దివ్య రూపం అదృశ్యమైనంతనే తీవ్ర కళతో నేను హఠాత్తుగా లేచి నిలబడితిని అని చెప్పి ఆయన 18వ శ్లోకంలో చెప్తున్నారు. ఇప్పుడు దాసీపుత్రుడు చెప్తున్నాడు. అయితే అది క్షణమట కనిపించింది, ఆనందాశ్రులు వచ్చాయి. ఆనందాశ్రులో నాకు స్వామి కనిపించలేదు, నేను కనిపించలేదు, ఇంతలో స్వామి కనిపించలేదు. మళ్ళీ హఠాత్తుగా ఏంటి ఇట్లయింది? ఇక్కడ ధ్రువుడికి కూడా అదేంటి ధ్రువుడు తపస్సు చేసినప్పుడు కూడా ఇటువంటి అనుభవమే కలుగుతుంది. ఎప్పుడైతే ధ్రువుడు తపస్సు చేస్తుంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఆ నారాయణుని మొత్తం ధ్యానిస్తున్నాడు. ఆ హృదయంలో ఆ రూపమే ఉంది. అయితే ఆ రూపం హఠాత్తుగా అదృశ్యమైపోయింది. ఇదేంటి హఠాత్తుగా అదృశ్యమైపోయింది అని కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవగానే ఎదురు కూడా కనిపించాడు. ఇదన్నమాట. అదేవిధంగా ఆ కళలో కాదు, అది ధ్యానంలో దాసీపుత్రుడికి కృష్ణుడు కనిపిస్తున్నాడు. అది చూస్తుంటేనే ఇంత లోపలికి ఆ నీటి తెర వల్ల కనిపించకుండా పోయాడు. ఆయన కొద్ది సర్దుకునే లోపల పూర్తిగా కూడా అదృశ్యమైపోయాడు. అయితే ఈయన ఏమిటి ఇట్లా అయింది అని చెప్పి ఆయన కళ్ళు తెరిచి చూసి హఠాత్తుగా లేచి నిలబడ్డాడు. కానీ అప్పటికే ఆ అద్భుతమైన రూపం అదృశ్యం అయిపోయింది. ఆయన ఏమన్నా అంటే వీక్షమాణోపి నా పశ్చాత్ వితృప్త ఇవాతురా,
అయ్యో ఇంతటి అద్భుతమైన భగవంతుడు, నేనైతే భగవంతుడి కృష్ణుడి గురించి విన్నానో అటువంటి కృష్ణ రూపం నాకు కనిపిస్తున్నట్టే పోయి చేయి జారిపోయింది. ఆహా, నేను ఆ విధంగా ధ్యానం చేయడం వల్ల కనిపించింది కాబట్టి మళ్ళీ కూర్చుంటా, మళ్ళీ ధ్యానం చేస్తా అని కూర్చున్నాట పిల్లవాడు. మళ్ళీ కూర్చున్నాడు, ధ్యానం చేస్తున్నాడు. ఏది కనిపించట్లేదు. ఇందా కనిపించిందే, మళ్ళీ ఇప్పుడు కనిపించట్లేదే. వీక్షమానోపి నా పశ్య, కనిపించలేదు కాబట్టి వితృప్త, అంటే ఆ తృప్తి లేకుండా ఇవాతుర, నేను చాలా దుఃఖితుడనై ఆతుర చిత్తంతో నేను ప్రయత్నించా అసంతృప్తుడనయ్యాను. అసంతృప్తిని ప్రయత్నించినా కూడా ఆ భగవంతుని ఏమాత్రం నా పశ్య దర్శించలేకపోయాడు. అంటే దీన్ని బట్టి తెలుస్తుంది అంటే భగవద్ధ్యానం అనేది భగవంతుని హృదయంలో దర్శించడం అనేది ఒక యాంత్రికమైన పద్ధతి కాదు. అది యాంత్రికంగా అది చేసేటువంటి విషయం కానే కాదు. ఎందుకంటే సూర్యుడిని మనం అర్ధరాత్రి 1 గంట లేచి 2 గంటలు సూర్య బయటికి రా ఉదయించు అంటే మనం చేయగలమా? సూర్యుని మనం నిర్దేశించలేము. ఆ సూర్యుడు ఎప్పుడు వస్తే అప్పుడే మనం దర్శించుకోవాలి. అదే భగవంతా నాకు దర్శనమివ్వు అసాధ్యం. కానీ భగవంతా నీ దర్శనం కావాలి, నాకు కావాలి, నేను తప్పిస్తున్నా అంటే సమయానికి భగవంతుడు వస్తాడు. నువ్వు నాకు కనిపించు అసాధ్యం. అంటే ఇది యాంత్రికమైన విధానం కాదు. దాని తోడుగా నీలో తీవ్రమైన కోరిక ఉండాలి. ఆ తీవ్రమైన కోరిక ఉండి తీవ్రమైన తపస్సు చేస్తూ ఆ శుభ గడియ కోసం వేచి ఉండాలి. ఇది దీనిలో ముఖ్యమైన విషయం. నీకు నీ కోరిక ఉండాలి, నీ తీవ్రమైన ఇచ్ఛ ఉండాలి, నీ తీవ్రమైన ప్రయత్నము చేయాలి, శుభ గడియ కోసం వేచి కూడా ఉండాలి. ఇది ఇప్పుడు నేను కూర్చున్నాను కాబట్టి నాకు ఎదురుకుండా భగవంతుడు రావాలి, ఎట్లా వస్తాడు? వచ్చే ప్రసక్తి. ఇంట్లో ఉన్న వాళ్ళే భార్య నాకు వెంటనే టీ కాఫీ పట్టరా అంటే ఆగండి అంటుంది ఆవిడ. ఒక్కోసారి అనొచ్చు, చెప్పలేం కదా. రా అని వస్తుంది ఆవిడ, ఆగండి నేను పనిలో ఉన్నా అంటుంది. అప్పుడు ఏం వస్తా? ఇంట్లో ఉన్న వాళ్ళే పిలిస్తే రాకపోతుంటే వాళ్ళు వస్తారు. ఇప్పుడు కానీ ఒక అరగంట తర్వాత వస్తుండొచ్చు, లేదా పావు గంట తర్వాత, 5 నిమిషాల తర్వాత రా అనగానే ఆ సమయంలో ఆవిడ ఏదో వంట చేస్తుండొచ్చు, లేదా పోపు పెడుతుండొచ్చు, 2 చేతులు ఉన్నాయి, ఆవిడ రాలే కదా అప్పుడు. కాబట్టి ఎవరిని మనం జగత్తు చేయడం, సామాన్య మానవుడు ఇంట్లో ఉన్న వాళ్ళనే మనం చేయలేకపోతుంటే భగవంతుని ఏం చేస్తాం? కానీ మనకు ఆ కోరిక ఉండాలి, ఆ తపస్సు చేయాలి, భగవంతుని ప్రార్థించాలి, దాంతో పాటు ఆ శుభగడియ కోసం వేచి ఉండాలి. అయితే ఏ విధంగా అప్పుడు ఆ పిల్లవాడు తీవ్రంగా తప్పిస్తూ చేసిన సమయంలో యాంత్రికంగా ప్రయత్నించాడు. కానీ అక్కడ నిస్పృహే కలిగింది, అక్కడ ఎటువంటి ఫలితం లభించలేదు. కానీ ఒక మేఘ గంభీరమైనటువంటి స్వరం వినిపించింది. గంభీర శ్లక్ష్ణయా వాచా, గంభీరమైనటువంటి మేఘగంభీర స్వరం అనేది ఎందుకు పదం వాడతారంటే, ఎప్పుడైతే మేఘాలు గర్జించినప్పుడు దాని శబ్దమే వేరే ఉంటుంది. ఎప్పుడైతే భగవంతుడు ఆ విధంగా పలికితే మేఘ గంభీర స్వరంతో చాలా గంభీరంగా ఉంటుంది అన్నమాట, అద్భుతంగా ఉంటుంది. గంభీర శ్లక్ష్ణయా వాచ శుచ ప్రశమయన్నివా అని చెప్పారన్నమాట. అంటే ప్రశమయన్నివా అంటే నాకు ప్రశాంతతను, అంటే శ్లక్ష్ణయ అది గంభీరంగా ఉంది, చాలా మధురంగా కూడా ఉంది, రెండుగా ఉన్నాయట. గంభీర శ్లక్ష్ణయా వాచ శుచః అంటే నా శోకాన్ని శమింపజేసే విధంగా నాకు అప్పుడు కొన్ని వాక్కులు వినిపించాయి అని చెప్పి దాసిపుత్రు చెప్తాడు. అంటే ఏంటి? మనకు భగవంతుడు కనిపించకపోవచ్చు. అందుకోసం కృష్ణ ఏమన్నాడు భగవద్గీతలో? యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. మనకు భగవంతుడు కనిపించకపోవచ్చు, కానీ మనం భగవంతుడి దృష్టికి మనం దూరం కాలేదు. దానికోసం మనం భగవంతుని సర్వత్రా చూడడం, కృష్ణుని సర్వత్రా చూడడం, కృష్ణుల్లోనే సర్వత్రం ఉన్నది అని తెలుసుకోవడం, ఈ 2 విషయాలు గుర్తుంచుకుంటే చాలు. ఏ సమయానికి ఏ విధంగా మనకు సందేశాన్ని అందించాలో, ఏ సమయానికి ఏ విధంగా మనకు మార్గదర్శనం చేయాలో అనేది భగవంతుడికి సంపూర్ణంగా తెలుసు. ఈ విషయం మనకు ఇక్కడ నారదుల వారి పూర్వజన్మలో నారదుల వారి విషయం ద్వారా తెలుస్తుంది. ఆ పిల్లవాడికి మొట్టమొదటి దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇచ్చింది
దర్శన విజయుడే కాకుండా హృదయాన్ని పులకింపజేసి ఆనందాశ్రువులు కూడా ఇచ్చాడు. ఆ ఆనందాశ్రువులు ఆ పిల్లవాడికి రావడం వలన తనను భగవంతుడు చూడలేకపోయాడు. అంటే కనిపించిందే చాలా తక్కువ సమయం, కొన్ని క్షణాలు. ఆ దాంట్లో కూడా ఆనందం మేను పులకించినప్పుడు హృదయంలోంచి హృదయం ప్లావితమై హృదయం ద్రవించి కళ్ళ నుంచి ఆనందాశ్రులు కారే. దాంట్లో భగవంతు దర్శనం అయిపోయింది, దాంతోపాటు అసలు దర్శనం కూడా అయిపోయింది. ఇటువంటి పరిస్థితి అంటే దీనికి వెనక కూడా ఒక కారణం ఉంటే ఉంటుంది. అదే భగవంతు చెప్పబోతున్నాడు, విందాం. అయితే ఆ సమయంలో నాకు గంభీరమైనటువంటి మధుర వాక్కులు వినిపించాయి. మనిషి కనిపించలేదు, ఆ పలుకుతున్న వ్యక్తి కనిపించలేదు, కానీ ఆ వాక్కులు వినిపించాయి. ఆ వాక్కులు ఎట్లా ఉన్నాయంటే నా శోకాన్ని శమింపజేసే విధంగా ఉన్నాయి. ఇదన్నమాట. ఎందుకంటే ఈ జగత్తులో మన యొక్క దుఃఖాలను నివారించగలిగేది, మన దుఃఖాన్ని నివారించగలిగేది కేవలం భగవంతుడు మాత్రమే, ఇంకెవరు చేయలేరు. సామాన్యమాడు తనే దుఃఖంలో ఉన్నప్పుడు ఇంకోళ్ళ దుఃఖాన్ని ఏ విధంగా తొలగిస్తాడు? కానీ ఎవరికైతే భగవద్ దర్శనం అయి ఉంటుందో, ఎవరికైతే భగవతత్వ విజ్ఞానం అర్థమై ఉంటుందో, ఎవరికైతే భగవత్ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం అవుతుందో వారి వాక్కుల ద్వారా మన దుఃఖం క్షమించే అవకాశం ఉంటుంది. అయితే భగవంతుడి భగవంతుడి వాక్కుల ద్వారా దుఃఖం క్షమించే అవకాశం ఉంటుంది. సామాన్య మానవులు నీకు చెప్పగలిగేది వైరాగ్యం మాత్రమే వాళ్ళు చెప్పగలరు తప్ప నీ మనస్సు క్షమించి నీ తాపం ఉపశమించే విధంగా వాళ్ళు పలకలేరు. కేవలం భగవద్ వాక్యం ద్వారా. ఏ విధంగా అయితే అర్జునుడు దుఃఖాతురుడైనప్పుడు విషాదంలో మునిగిపోయిన కేవలం భగవద్వాణి మాత్రమే అతని హృదయంలో కలిగిన దుఃఖాన్ని తొలగించి, విషాదాన్ని తొలగించి అతనిలో స్ఫూర్తి నింపింది. అదేవిధంగా మనకు భాగవతంలో కూడా అనేక కథల్లో మనం గమనిస్తే సమయానికి భగవంతుడు వచ్చే భక్తుల యొక్క వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి వేదనను తొలగించడం, వాళ్ళ యొక్క కష్టాలను తొలగించడం, వాళ్ళకు ఉన్నటువంటి ఆటంకాలను తొలగించడం, ఈ విధంగా చేయడం జరిగింది. మనకు ద్రౌపది సంగతి మన తెలుసు. ఎప్పుడైతే దూర్వాసముని మొత్తం 10,000 శిష్యులతో వచ్చినప్పుడు పలికింది కాబట్టి సాక్షాత్ కృష్ణుడు రావడం, ఆ శ్రీకృష్ణుడు ఒక చిన్న మెతుకు తిని ఆ 10,000 మంది పొట్టలు నింపేటట్టు చేయడం, ఇవన్నీ అద్భుతమైన కార్యక్రమాలు జరిగినాయి. అంటే మనము ఏ స్థితికి రావాలంటే శ్రీకృష్ణుడు సర్వదా నన్ను వీక్షిస్తూనే ఉన్నాడు. నేను సర్వదా కృష్ణుణ్ణి అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఈ భావనలోకి రావాలి. నేను కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నాను, కృష్ణుడిలోనే సర్వత్రం ఉంది అని నేను అనుకుంటున్నాను కాబట్టి కృష్ణుడు కూడా నన్ను చూస్తూనే ఉంటాడు అనే భావన మనకు ఎప్పుడైతే వస్తామో అప్పుడు కృష్ణ సంరక్షణ నిశ్చయంగా ఉంటుంది. ఇది మనం భాగవతం నుంచి తెలుసుకోవాల్సిన విషయం. అయితే గంభీర సక్ష్ణయా వాచ, ఆ గంభీరమైన మృదు మధురమైన వాక్కులతోటి నా హృదయం ఉపశమించే, నా ఉత్కంఠ శమించే విధంగా మాకులు వచ్చాయన్నమాట. ఆ భగవంతుడు ఏం చెప్పాడంటే మా ద్రష్టుమిహార్హతి మాం, నాయన ఇప్పుడు ఇక నా దర్శనం నీకు కలుగదు, స్పష్టంగా చెప్పేశాడు. భగవంతుడు ఎప్పుడైనా కూడా ఏదో తిప్పి చెప్పాడు, స్పష్టంగా ఉన్న విషయం ఉన్నట్టు చెప్తాడు. ఎవరైతే భగవత్ సందేశాన్ని చెప్పేవాళ్ళు కూడా నీ ముఖస్థుతి చేయాలని ప్రయత్నించారు. వాళ్ళు నీకు ఏది అవసరమో అది చెప్తారు, ముక్కు సూటిగా చెప్తారు. అదే కదా భగవంతుడు అంటే, నీకు ఈ జన్మలో ఇక మళ్ళీ దర్శనం కలగదు మొట్టమొదటి చెప్పేశాడు. హంతాస్మిన్ జన్మని భవాన్ మాం ద్రష్టుమిహార్హతి, కాబట్టి ఇక నీకు నా దర్శనం కలగదు. అవిపక్వకషాయాణం దుర్దశోహం కుయోగినాం, కాబట్టి ఎవరైతే సేవలో పరిపక్వత ఎవరు చెందరో, ఎవరైతే కల్మషం నుంచి పూర్తిగా బయటపడరో వారికి నా దర్శనము దుర్లభము. ఇది భగవంతుడు చెప్పిన 2 విషయాలు. సేవలో పరిపక్వులు కావాలి. కుయోగినాం అంటే సేవలో పూర్ణులు కానటువంటి,
ఎప్పుడైతే మన అందుకోసమే మా మా గురువుగారు ఎప్పుడు అంటారు అనమాట, ఎవరైతే మీకే కనుక సేవ ఎక్కువ వస్తుంది అంటే అందరూ ఉంటారు, చూడండి అందరూ నాకే పనులు చెప్తున్నారు, అందరూ నాకే పనులు చెప్తున్నారు. నాయన అందరినీ పనులు చెప్పండి, భగవంతుడు నీకు ఎక్కువ సేవ ఇస్తున్నాడు. సేవ చేయడం ద్వారా, ఎక్కువగా సేవలు చేయడం ద్వారా నీవు సేవలో పరిపూర్ణుడవుతున్నావు. ఎందుకంటే సేవా పరిపూర్ణుడు కాని వారికి భగవత్ సందేశం, భగవద్ దర్శనం కలిగే ప్రసక్తి లేదు. భగవద్ దర్శనం కలగాలంటే సేవలో వాళ్ళు పరిపూర్ణులు కావాలి. సేవలో పరిపూర్ణులు కావాలి అంటే ఆ సేవ ద్వారా వాళ్ళకు ఆనందం కలగాలి. నాకు ఇంకా ఎందుకు ఇవ్వట్లేదు అని ఎప్పుడైతే మనుషులు అడుగుతున్నారో అంటే వాళ్ళు సేవలో పూర్ణత్వం పొందుతున్నారు అనమాట. నాకు ఇవ్వండి, ఇంకా ఇవ్వండి, ఇంకా నేను చేస్తాను నాకు అంటే ఆ విధంగా అంటారు అనమాట. నా గనక ఆయన రూపగోస్వామి, నా గనక 1000 నాలుకలు ఉంటే ఇంత చక్కగానే హరినామం చేసేవాడిని. ఒకటే నాలుక ఉంది, నాకు 2 చెవులు ఉన్నాయి, 2 చెవులు బదులు 100 చెవులు ఉంటే నేను ఇంకెంత ఎక్కువ చేసేవాడిని. నాకు అనేకమైన నాలుకలు ఉంటే ఇంకా ఎంత చక్కగా హరినామం చేసేవాడిని. ఇది దానిలో రుచి అనమాట. దాంట్లో అంటే హరినామంలో పూర్ణత్వం అంటే అటువంటి భావన. నాకు 2 చేతులే ఉన్నాయి, ఇంకా నాకు 100 చేతులు ఉంటాయి, నేను భగవంతుని బాగా చేసేవాడిని. లేదా నాకు ఓన్లీ గంట సేపే సేవ వస్తుంది, నాకు 24 గంటలు సేవ వస్తే బాగుంటుంది. ఎప్పుడైతే ఈ భావన కలిగిందో వాళ్ళు సేవా పూర్ణత్వం వైపుకు వెళుతుంటారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ భగవద్ధామంలో అక్కడ డ్యూటీలు ఉండవు కదా. నీకు పొద్దున పూట నీకు హారతి, లేదా నీ సాయంత్రం పూట నీకు హారతి, పొద్దున పూట నీవు స్వీట్లు చేయాలి, సాయంత్రం అట్లా ఉంటుంది కదా. అది 24 గంటల సేవ అక్కడ. కాబట్టి 24 గంటలు సేవ చేయడానికి సంసిద్ధులై ఉండి దాంట్లో ఆనందాన్ని పొందు, దాంట్లో రమిస్తూ, దానికోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సేవా పూర్ణత్వం వైపుకి వెళ్తున్నారు. అటువంటి సేవా పూర్ణత్వం కలగని వాళ్ళకి నా దర్శనం దుర్లభము. అవిపక్వ కషాయాణం దుర్దశోహం కుయోగినాం అంటే ఈ సేవా సంపూర్ణత్వం లేని వాళ్ళకి, అదేవిధంగా అవిపక్వ కషాయాణం అంటే అపరిపక్వం ఉండడం కాకుండా భౌతిక మలం అంటే హృదయంలో ఈర్ష్యా ద్వేషాలు అయినటువంటి రకరకాలటువంటి కల్మషంతో నిండిన హృదయంలో కలిగిన వాళ్ళకి కూడా భగవద్ దర్శనం ఎప్పటికీ కలగదు. కాబట్టి హృదయాన్ని నిర్మలం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా ఇప్పుడు కృష్ణాష్టమి రాబోతోంది కాబట్టి మీరందరూ కూడా సోదరీమణులు మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు మనకు ఇంకొక 1 నెల రోజుల లోపలే మనకు కృష్ణాష్టమి రాబోతోంది. ఇంకా మనకు 25 రోజులే ఉంది. తర్వాత 15 రోజుల తర్వాత రాధాష్టమి వస్తుంది. ఈ రాధాష్టమి అయిపోయేంత వరకు నేను ఎవరిని కూడా నిందించను, నేను ఎవరిని కూడా తప్పుపట్టను, నేను ఎవరిని కూడా నా నోటితో చెడు మాట అనను, ఎవరిని కూడా తిట్టను అనుకోండి. ఆ తపస్సు పట్టండి. ఆ తపస్సు ఎప్పుడైతే పడతామో, నిర్మలం అవుతుందో హృదయమో, అప్పుడు హృదయంలో చక్కగా వచ్చి కూర్చుంటాడు కృష్ణుడు. అప్పుడు కృష్ణాష్టమి చాలా అద్భుతంగా ఇన్ని కృష్ణాష్టములు కూడా జరిగినటువంటి అద్భుతమైంది అదే అనుకోవచ్చు. అదేంటండి వైష్ణవాంగ ప్రభు, గుళ్ళే ఇప్పుడు బంద్ అయి ఉన్నాయంటే, గుళ్ళు బంద్ అయి ఉన్నప్పటికీ కూడా మీరు వర్చువల్లోనే చూసినప్పటికీ కూడా ఈ సమయంలో మీకు ఎంతటి అద్భుతంగా కృష్ణాష్టమి పండుగ మీకు ఆనందం కలిగించిందో పూర్వ జన్మాష్టమి మీకు అంతకంటే మహోన్నతంగా మీకు తప్పకుండా కలుగుతుంది. ఎప్పుడైతే మీరు హృదయాన్ని కనీసం 1 నెల రోజుల పాటు నిర్మలంగా పెట్టుకున్నారు. నిర్మలంగా పెట్టుకోవడం అంటే ఎవరి గురించి కూడా చెడుగా ఆలోచించకపోవడం, ఎవరిని కూడా చెడు మాటలు అనకపోవడం, ఎవరి గురించి చెడుగా అనుకోకపోవడం, ఇవి చేయాలి. నోటితో అనద్దు, మనసుతో పలకదు. నోటితో అనద్దు, మనసుతో తలచద్దు. ఇది చేసి చూసండి. అంటే అప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఈ అవిపక్వ కషాయాణం అనే విషయం ఉందో అంటే ఏంటి, భౌతిక కల్మషంతో హృదయం ఉందో దాన్ని తుడిచిపెట్టి చేతో దర్పణ మార్జనం, ఈ మార్జనం చేస్తున్నాయి. కనీసం ఒక నెల 15 రోజులు తర్వాత మళ్ళీ నింపుకోండి కావాలంటే. కానీ ఒకటి ఉంది, ఎప్పుడైతే మీకు ఈ 1 నెల రోజుల పాటు దాన్ని మొత్తం ఆ కల్మషాన్ని తీసేసిన తర్వాత కృష్ణుడు వచ్చి అద్భుతమైనటువంటి కృష్ణాష్టమి పండగ మీతో చేయించాలనుకోండి, తర్వాత మీరు నింపాలనుకున్నా దాన్ని నింపలేరు, ఆ చెడు భావాన్ని నింపలేరు. ఎందుకంటే కృష్ణుడు వచ్చేసాడు కదా. కృష్ణుడు వచ్చేసాడు కాబట్టి
మీరు చేసే ప్రయత్నం అటువంటి అవకాశమే లేదు. కాబట్టి ఈ ప్రయత్నం చేయండి. కృష్ణుడు అంటున్నాడు అనమాట, నారద, ఈ జన్మలో నీవిక నన్ను ఏమాత్రమూ గాంచలేవు. సేవయందు అసంపూర్ణులు, భౌతిక కల్మషం నుండి సంపూర్ణంగా ముక్తులు కాని వారు నన్ను గాంచలేరు అని చెప్తున్నాడు. కృష్ణుడు అంటే ఏంటి? పవిత్రం పరమం భవాన్. శ్రీకృష్ణుడు పరమ పవిత్రుడు. శ్రీకృష్ణుడు పరమ పవిత్రుడు కాబట్టి మనం కల్మష హృదయంతో కృష్ణుడిని ఏ విధంగా మన మనస్సును అర్పించగలం, కృష్ణుడిని మన హృదయంలోకి ఏ విధంగా ఆహ్వానించగలం, కృష్ణుడి దగ్గరికి ఏ విధంగా వెళ్ళగలం, ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి కృష్ణాష్టమి అనేది మన చక్కటి అవకాశం. సంవత్సరానికి ఒకసారైనా ఒక నెల రోజుల పాటు అటువంటి పవిత్ర హృదయాన్ని మనం తయారు చేసుకుంటే, ఒక సంవత్సరానికైనా, 2 ఏళ్లకైనా, 3 ఏళ్లకైనా, 10 ఏళ్లకైనా హృదయం నిర్మలంగా అయ్యే అవకాశంగా ఉంటుంది. లేకపోతే భక్తులను కలిసారంటే వాడు ఇట్లా అంటున్నాడు, వీడు ఇట్లా అంటున్నాడు, చూడాడు ఆమె ఎట్లా ఉంది, ఈమె ఎట్లా ఉంది, ఈరోజు ప్రసాదాలన్నీ మంచిగా బాగాలేదు, వాళ్ళకే ఎక్కువ ఇచ్చారు, నాకు అసలు ఇవ్వలేదు, ఇవే వస్తుంటాయి. అంటే ఏంటి? పండగ పూట వెళ్ళి ఇంకా మరీ ఎక్కువ పాపాలు చేయడం. దాని నుంచి బయటపడటమే మనం చేయవలసిన ముఖ్యమైన విషయం. ఇక్కడ నారదుల వారికి భగవంతుడు చెప్పాడు, ఎవరైతే సేవలో అసంపూర్ణులవుతారో, ఎవరికైతే భౌతిక కల్మషం పూర్తిగా పోదో, వారికి నా దర్శనం జరిగే అవకాశమే లేదు అని చెప్పాడు. ఈ విషయాన్ని మనం ఈసారి కృష్ణాష్టమి సందేశంగా నారదుల వారి నుంచి నేర్చుకుందాం. మనం భాగవతం వింటున్నామంటే మన జీవితంలో మార్పు రావాలి, మన చేష్టల్లో మార్పు రావాలి, మన కార్యక్రమాల్లో మార్పు రావాలి, మన ఆలోచన ధోరణిలో మార్పు రావాలి, మన తపస్సులో మార్పు రావాలి. ఇప్పుడు మిమ్మల్ని అడిగా అనుకోండి, గంట సేపు ఏమీ మాట్లాడకుండా కూర్చోండి, గంట సేపు మీరు కూర్చోగలరా? ప్రయత్నం చూడండి. ఇంపాసిబుల్, అసాధ్యం. ఎందుకంటే మనకు అటువంటి తపస్సులు అలవాటు లేదు, కాదు. కానీ తపస్సు చేయాలి. ఎప్పుడైతే తపస్సు చేస్తామో అప్పుడే భగవంతుడు మన హృదయంలో ప్రకటమవుతాడు. చూడండి, శ్రీకృష్ణుడు అవతరించడానికి ముందర ఎప్పుడైతే ఆ కంసుడి కారాగారంలో కృష్ణుడు దేవకీ వసుదేవులకు ప్రత్యక్షమై ఒక రహస్యం చెప్పాడు. మీరు పూర్వజన్మలో అంటే మొట్టమొదటి స్వయంభూమన సమయంలో మీరు పృష్ణిసుతపులు నా కోసం మీరు తపస్సు చేశారు. 12,000 దేవతా సంవత్సరాలు నా కోసం తపస్సు చేశారు. మీరెంత దివ్యమైన తపస్సు చేసి నన్ను పుత్రుడిగా పొందాలని మీరు కోరుకున్నారు. అందుకోసమే మీకు మొట్టమొదటిసారిగా నేను పృష్ణిసుతపులుగా మీరు ఉన్నప్పుడు నేను పృష్ణిగర్భుడుగా జన్మించాను. తర్వాత జన్మలో మీరు అతిథి కశ్యపులుగా అయినప్పుడు నేను మీకు ఉపేంద్రుగా జన్మించాను. అదే నేను ఇప్పుడు మళ్ళీ మీరంత తపస్సు చేశారు కాబట్టి మీ తపస్సుకు వరదానంగా నేను ఇప్పుడు మీకు మళ్ళీ పుత్రుడిగా 3వసారి వచ్చానని చెప్తున్నాడు. అంటే ఏంటి? కృష్ణ దర్శనం, కృష్ణుని యొక్క సాంగత్యం మనకు కావాలంటే మనం తపస్సు చేయాలి. కాబట్టి దానికి ఆ తపస్సుకి సర్వోత్కృష్టమైనటువంటి శుభకరమైన సమయం ఏమిటి అంటే కృష్ణాష్టమి. కృష్ణుడు ఉదయించబోతున్నాడు. ఉదయించినప్పుడే తన తల్లిదండ్రులు చెప్పాడు, మీరు నాకు తపస్సు చేశారు కాబట్టి మీకు పుత్రుడిగా లభించాను అని చెప్తున్నాడు. కాబట్టి మన కృష్ణాష్టమి అద్భుతంగా సాగాలి, కృష్ణుడు మన హృదయంలో వెల్లివిరియాలి, కృష్ణుడు మనం చేసే సేవలన్నీ స్వీకరించాలి అంటే మనం తపస్సు చేయాలి. కాబట్టి భాగవతం వినడం మొదలుపెట్టాం కాబట్టి అంటే సంపూర్ణ భాగవతం అంటే ఏదో మధ్య మధ్యలో ఒక శ్లోకం వినడము, లేదా ఒక కథ వినడము, ఒక ఉపాఖ్యానం వినడం అట్లా కాకుండా ఉపోద్ఘాతం నుంచి మొదలుపెట్టి వరుసగా వింటున్నాము. ఆ సందర్భంలో వస్తున్నటువంటి కృష్ణాష్టమి కాబట్టి దీంట్లోనే నారదుల వారికి పూర్వజన్మలో భగవంతుడు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు. కాబట్టి ఏం చెప్పాడు? ఎవరైతే సేవలో అసంపూర్ణ ఉన్నారో వారికి నేను కనిపించను, ఎవరైతే కల్మష హృదయులు ఉన్నారో వాళ్ళకి కనిపించను అని చెప్పాడు కదా. కాబట్టి స్వామి మాకు నీ అనుభూతిని కలుగజేయి, అందుకోసం మేము కృష్ణాష్టమి ముందు నీ కోసం తపస్సు చేస్తాం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా రకరకాల తపస్సులు కనుక స్వీకరించి దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే సేవను పెంచుకునే ప్రయత్నం చేయడం, తర్వాత హృదయాన్ని నిర్మలంగా ఉండే ప్రయత్నం. ఒక నెల రోజుల పాటు ఈ నిష్కల్మష హృదయాన్ని పెట్టుకునే తపస్సు కనుక మనం చేస్తే నిశ్చయంగా ఇది వినూత్నమైనటువంటి అద్భుతమైనటువంటి కృష్ణాష్టమిగా మారుతుంది. దాని తోడుగా కనీసం ఒక నెల రోజుల పాటు
ఏదో ఒక తపస్సు స్వీకరించండి అందరూ కూడా. ఇక్కడ మేము భక్తులందరం ఇక్కడ ఇస్కాన్ నవీ ముంబైలో ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. వాళ్ళకి ఏం చేసామంటే ఒక 18 రకాల తపస్సులు, అంటే ఈ అందరికీ చెప్పాను అనమాట. ఇట్లా 18 రకాల తపస్సులు ఉన్నాయి. ఈ 18 రకాల తపస్సులో మీరు 1, 2, 3 మీ యొక్క శక్తిని బట్టి చేయండి. తపస్సు చేయడం ద్వారా అంటే సాధన వేరు, తపస్సు వేరు. సపోజ్ నేను ప్రతిరోజు హారతి ఇస్తాను, ప్రతిరోజు 16 మాలలు జపం చేస్తాను, అది సాధన అవుతుంది. కానీ తపస్సు అంటే నేను ఇప్పటి నుంచి 4 రోజుల పాటు 25 రౌండ్లు జపం చేస్తాను, అది తపస్సు అయింది. ఎందుకంటే 9 ఎక్కువ చేస్తున్నారు కాబట్టి. కానీ 16 చేసి నేను 16 చేస్తాను, తప్పకుండా చేస్తాను, అది తపస్సు కాదు, అది సాధన. తపస్సు అంటే ఏంటి? మీరు కష్టపడి చేయాల్సింది కాబట్టి అది తపస్సు అవుతుంది. అంటే మీరు ఇంతవరకు అది చేయనిది. అంటే ఉదాహరణకి నేను దేవుడు శ్రీకృష్ణ భగవానుడి పుస్తకాన్ని రాధాష్టమి సమయం లోపల పూర్తిగా చదువుతాను, ఇది తపస్సు. భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలను కనీసం ప్రతిరోజు రాధాష్టమి వరకు భగవద్గీతలో గంట సేపు భగవద్గీత శ్లోకాలు చదువుతూనే ఉంటాను, ఇదో తపస్సు. చైతన్య చరితామృతంలో ఉన్నటువంటి కథలు మొత్తం ఉన్నాయి, దాంట్లో శ్లోకాలు కాకుండా దాంట్లో అనువాదం, కంటే అది మొత్తం బెంగాలీది కాబట్టి దానిలో ఉన్నటువంటి తాత్పర్యం చదువుతూ మొత్తం చైతన్య చరితామృతాన్ని నేను పూర్తి చేస్తాను, అదో తపస్సు. కృష్ణుడికి ప్రతిరోజు నియమం తప్పకుండా పొద్దునే 4 గంటలకల్లా లేచి మంచిగా శ్రీకృష్ణుని కోసం ఆవు పాలతోటి బెల్లంతో దానిలో పచ్చకర్పూరం వేసి దానిలో మంచిగా తులసి వేసి చక్కటి వెండి గిన్నెలో పాయసం తయారు చేసి ప్రతిరోజు నైవేద్యం పెడతాను, ఇది తపస్సు. ప్రతిరోజు కృష్ణుడికి వచ్చే రాధాష్టమి వరకు ప్రతిరోజు రకరకాలటువంటి సాయంత్రం పూట స్నాక్స్ రోజు చేసింది చేయకుండా ప్రతిరోజు కృష్ణుడికి ఒక చక్కటి పిండి వంట చేసి పెడతా, తపస్సు. ఇటువంటివి ఎన్నుకోవాలి, అప్పుడే హృదయం నిర్మలమవుతుంది. అప్పుడు మనం ఆ అద్భుతమైనటువంటి కృష్ణాష్టమి వేడుకని ఎంతో పరమానందంతో చేయగలము, అది హృదయంలో నిలిచిపోతుంది. ఇది ఈ విధంగా చేస్తున్నాక అది ప్రతి సంవత్సరం మారుతున్నా కొద్దీ హృదయంలో మార్పు వస్తుంది. అప్పుడు సేవా పూర్ణత్వం వైపు మనం ప్రయాణిస్తాం. తర్వాత హృదయం మొత్తం నిర్మలం వైపు ప్రయత్నిస్తాం. అప్పుడు భగవద్ దర్శనం, కృష్ణ దర్శనం జరగడానికి సంపూర్ణమైన అవకాశం అప్పుడు వస్తుంది. అప్పటిదాకా రాదు. మనం ఎన్నిసార్లు మీ లక్ష్యం ఏమిటి? కృష్ణ ప్రేమ కావాలండి, కృష్ణ యొక్క గోలోకంకి వెళ్ళాలండి. బాగుంది, మాట చాలా బాగుంది. మీ హృదయం నిర్మలంగా ఉందా? మరి సేవలో మీకు పూర్ణత్వం వచ్చిందా అంటే ఆ ప్రశ్నకు సమాధానం ప్రస్తుతం మన దగ్గర లేకపోవచ్చు. కానీ ఇక్కడ సాక్షాత్తుగా భగవంతుడు దాసీపుత్రుడికి చెప్పాడు. ఆ దాసీపుత్రుడికి చెప్పి తర్వాత ఆ మహనీయుడు నారదుడుగా అయ్యేంతటి అద్భుతమైన స్థితికి వచ్చాడు అంటే ఇది చాలా అవసరము అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అటువంటి దాసీపుత్రుడే మళ్ళీ భగవత్ ప్రాప్తి పొందగలిగేటువంటి స్థితికి రాగలిగాడు అంటే ఈ రెండిటి యొక్క విషయం ఎంత అద్భుతమైందో మనం గమనించాలి. దానికో ఈ కరుణ ప్రభావం వలన మనం భాగవతం వినడానికి ఏదైతే వచ్చామో ఇది కరుణగా భావించి ఈ కృష్ణాష్టమి నుంచి మనం కొద్దిగా మార్చి తపస్సు చేపట్టి మనం కృష్ణాష్టమిని ముందుకెళ్దాం. ఇప్పటి నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి భగవంతుడు ఏమంటున్నా అంటే, ఇప్పుడు నా అనుగ్రహం వల్ల నీకు ఒకసారి దర్శనం కలిగింది, నా మీద నీకు ఉత్కంఠ పెరగడానికి, నా మీద నీకు అనురాగం పెరగడానికి మాత్రమే నా యొక్క రూపాన్ని చూపించాను. ఎప్పుడైతే నా మీద ఈ రూపం మీద నీకు రుచి పెరిగిందో నీకు సమస్తమైనటువంటి వాటి మీద అనురాగం తగ్గిపోతుంది. అయితే ఎప్పుడైతే నీకు ఈ సమస్త వాటి మీద అనురాగం తగ్గిపోయిందో నువ్వు భౌతిక వాంఛల నుంచి పూర్తిగా విముక్తుడవైతావు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మతిర్మయే నిబద్ధేయం న విపద్యేత కర్హిచే ప్రజాసర్గే నిరోధోపి స్మృతిశ్చ మదనుగ్రహాత్. ఇక్కడ చెప్పాడు రహస్యం. ప్రజాసర్గ నిరోధేపి స్మృతిశ్చ మదనుగ్రహాత్. నా అనుగ్రహం వలన
నీ స్మృతి ఎప్పటికీ కూడా కుంటుపడదు. నీ స్మృతి అంటే నీకు మరుపు అనేది ఎప్పటికీ రాదు. నీది కల్పాలు మారిపోయినా కూడా నీ స్మృతికి ఎటువంటి భంగం రాదు. కల్పాంతంలో కూడా కల్పం మారినప్పటికి కూడా నువ్వు ఈ జన్మలో ఏం చేశావో అన్నీ నీకు స్పష్టంగా గుర్తుంటాయి. అంటే భగవంతుడు చెప్పాడు. అంటే వ్యాసుల వారు అడిగిన ప్రశ్నకు మీకు గత కల్పంలో జరిగిన విషయం ఎలా గుర్తుంది అంటే భగవంతుడికి అత్యంత ప్రియుడుగా అయ్యాడు కాబట్టి, ఆ దాసీపుత్రుడు భగవంతుడికి అత్యంత ప్రియుడుగా అయ్యాడు కాబట్టి భగవంతుడే అడగకుండానే ఈ వరం ఇచ్చాడు. నాయన నీకు నీ స్మృతి ఎప్పటికీ చెదరకుండా ఉంటుంది. కల్పాలు మారినా నీ హృదయంలో నీ స్మృతి చెదరకుండా ఉంటుంది. ఇది భగవంతుడు ఇవ్వాలి తప్ప మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ అంటే ఇక్కడ అనమాట. అంటే భగవద్దత్తమైన వరం అది. నారదుల వారికి భగవద్దత్తం, ఎందుకంటే అంతటి అద్భుతంగా నిష్కాముడిగా ఆయన ఉన్నాడు కాబట్టి, భగవతత్వ విజ్ఞానం మంత్రదీక్ష ద్వారా అవన్నీ కలిగినాయి కాబట్టి, భగవంతుని చూడాలి అనేటువంటి సత్సంకల్పంలో అన్నీ వచ్చినాయి కాబట్టి భగవంతుడికి దర్శనం ఇచ్చి, కానీ ఈ జన్మకి మాత్రం కాదు, కొద్దిగా టైం పడుతుంది, మళ్ళీ వచ్చే జన్మలో ఉంది. కానీ ఇప్పుడు మరి ఇప్పుడు వాడిని వచ్చిన వాడిని మళ్ళీ నేను మర్చిపోతే మళ్ళీ ఎప్పుడు మొదలు పెట్టాలి అనుకుంటాడు అనే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి అవకాశం లేకుండా నువ్వు ఇప్పుడైతే నీకు ఎంతటి అద్భుతమైన జ్ఞానం వచ్చిందో ఈ జ్ఞానాన్ని నువ్వు మర్చిపోవు. ఇంతే, నీకు ఎటువంటి చింత అక్కర్లేదు. ఎక్కడ దాకా వచ్చిందో అక్కడికి వచ్చింది, ఇంకా కొద్దిగా కావాలి, అది నీకు వచ్చే జన్మలో లభిస్తుంది అని చెప్పి నీ దివ్యస్మృతి స్పష్టంగా ఉంటుంది. కాబట్టి నువ్వు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టవలసిన అవసరం లేదు, అంతా నీకు స్మృతిలో ఉంటుంది అని చెప్పి గంభీరమైన మృదు మధుర గంభీరమైన స్వరం ఉందో ఆ స్వరం ఆగిపోయింది. అంటే నీకు దర్శనం కాదు, కానీ నీకు ఏదైతే అనుభూతి కలిగినాయో అది కూడా విస్మృతికి రాదు అని చెప్తూ ఇంకో అద్భుతమైన రహస్యం చెప్పాడు. ఏమిటంటే ప్రస్తుత తత్ఫలితంగా అతడు దుఃఖపూరితమైన ప్రస్తుత భౌతిక జగమును వీడిన తర్వాత ఆధ్యాత్మజీ నా పార్షుడగును. నువ్వు ఈ దేహాన్ని త్యజించిన తర్వాత నా పార్షదుడు అవుతావు నువ్వు అని చెప్పి. అంటే ఏంటి, ఈ జన్మలో నీకు దర్శనం కలగదు, కానీ ఎప్పుడైతే ఈ దేహాన్ని త్యజిస్తావో అప్పుడు నా పార్షదుడు అవుతావు. కానీ ఈ జరిగిన విషయాలు మాత్రం ఎప్పటికీ మర్చిపో. ఈ అద్భుతమైనటువంటి వరాన్నిచ్చి ఆ స్వామి మాట్లాడడం ఆపాడు. స్వామి కనిపించట్లేదు, కానీ స్వామి మాటలు వినిపించినాయి. ఆ స్వామి మాటలు వినిపించడం ఆగిపోగానే ఎక్కడి నుంచి అయితే ఆ స్వామి మాట వినిపించే అటువైపు చూస్తూ ఆ దాసీపుత్రుడు నమస్కారం చేశాడు. అంటే భగవంతుడు అక్కడే ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు, కానీ అక్కడి నుంచి వినిపించింది కాబట్టి అటువైపు తిరిగి నమస్కరించి ఇప్పుడేంటి పూర్తిగా ధైర్యం. ఏమిటి, ఈ శరీరం రాలిపోగానే జరిగేది ఏమిటి, భగవత్ పార్షుడు కాబోతున్నాడు. తర్వాత ఇప్పటిదాకా వచ్చినటువంటి భగవతత్వ విజ్ఞానం, కృష్ణ స్మరణ ఇవన్నీ కూడా ఏది తను మర్చిపోయే అవకాశమే లేదు. ఆహా, ఎంతటి అద్భుతం. అప్పటి నుంచి నామాన్యనంతస్య హతత్ర పఠన్, అప్పటి నుంచి మొదలుపెట్టాము. ఇంకా ఎప్పుడైతే తల్లి పోయిన తర్వాత వెతుకుతూ వచ్చాడో అప్పుడేమో ఏం జరగబోతుందో ఏం తెలియదు. తిరుగుతూ ఉత్తరం వైపు వెళ్ళాడు. కానీ ఇక్కడ భగవద్ దర్శనం జరిగింది, భగవద్లీల అర్థమైంది, భగవద్ దర్శనం అయింది, తర్వాత భగవద్ వాణి వినిపించింది, భావి జీవితం కూడా అర్థమైంది, తర్వాత తన స్మృతి నిరాటంకంగా ఉంటుంది అనే విషయం కూడా అర్థమైంది. ఇంకేముంది అద్భుతంగా. నామాన్యనంతస్య హతత్రప పఠన్ అన్నాడు అక్కడ. హతత్రప అంటే భౌతిక జగత్తులో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అంటే సపోజ్ చాలామంది ఉన్నప్పుడు అందరికి కూడా డిస్టర్బ్ అయ్యేటట్టు మాట్లాడకూడదు, మెల్లగా మాట్లాడాలి, అట్లా ఉంటుంది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పక్కకు నడవాలి, అరుస్తూ చేయొద్దు, ఇట్లా రకరకాలు ఉంటుంది. కానీ నారదుల వారికి ఎప్పుడైతే ఈ భగవద్ అనుభూతి కలిగిందో, భగవద్ దర్శనం కలిగిందో, భగవద్వాణి శ్రవణం జరిగిందో, భవిష్యత్ దర్శనం జరిగిందో, నామాన్యనంతస్య హతత్రప పఠన్ అనేసి అంటే సంఘ మర్యాదలు, లోక మర్యాదలు పట్టించుకోకుండా నామ సంకీర్తనం చేయడం మొదలుపెట్టాడు.
నామ సంకీర్తన చేయడము, నృత్యం చేయడము, మనుషులు పట్టించుకోపోయి నవ్వకపోని ఏమైనా పట్టించుకునేది. ఎందుకంటే ఈ దేహం పోగానే నెక్స్ట్ వచ్చేది నాకు భగవద్ధామంలో ప్రాప్తే. ఆ భగవంతుడే నన్ను కాపాడుతున్నాడు, ఆ భగవద్వాణి నాకు వినిపించింది, లోకంతో నాకేముంది. హతత్ర పఠన్, ఆ విధంగా భగవంతుడి యొక్క నామాని అనంతస్య హతత్ర పఠన్ గుహ్యాని భద్రాని కృతాని చ స్మరన్, ఆ భగవంతుడి యొక్క అద్భుతమైన రహస్యమైనటువంటి చర్యలని స్మరించడం మొదలుపెట్ట. గాం పర్యటం తుష్టమన గత స్పృహ, ఎటువంటి పట్టింపు లేకుండా ఆయన దేశం మొత్తం అంటే మొత్తం భూమి మొత్తం గాం పర్యటం, ఆ భూమి మొత్తం తిరగడం మొదలుపెట్టాడు. గత స్పృహ, భౌతిక వాంఛారహితుడనై. ఇక్కడ 3 రకాలైనటువంటి లక్షణాలు వచ్చాయి. ఒకటి ఏంటేమో గత స్పృహ అంటే భౌతిక వాంఛారహితుడు. తర్వాత విమదహ అంటే మదం లేనివాడు. విమత్సరహ అసూయరహితుడు. ఈ 3 వచ్చాయి. నిజంగా భగవద్ దర్శనం కలిగినప్పుడు నిజంగా వారు వేయబోయే అడుగు, రాబోయే జన్మ భగవత్ ప్రాప్తి జన్మయే అన్న వారి యొక్క లక్షణాలు ఏమిటంటే 3 ఉంటాయి. ఒకటేమో భౌతిక వాంఛారాహిత్యము, ఇంకోటి మదరాహిత్యం, మూడోదేమో అసూయారాహిత్యం. ఈ మూడు ఆ దాసీపుత్రుడు స్పష్టంగా ప్రదర్శిస్తూ ఒకచోట ఇంట్లో ఉన్నప్పుడు కాదు, గాం పర్యటన్, దేశం మొత్తం భూమంతా సర్వత్రా తిరుగుతూ. ఇక్కడ విమదో అనే పదం ఎందుకు వచ్చింది? చూసారా, నాకు భగవద్ దర్శనమే జరిగింది, భగవంతుడు నాతో మాట్లాడాడు, భగవంతుడు నాకు రాబోయే జన్మ నాది భగవద్ధామమే. ఎంత గర్వితుడైపోవాలి? అటువంటి గర్వం లేకుండా, అంటే అన్నీ కూడా స్పష్టమై నిర్దిష్టమైనప్పటికీ కూడా ఎటువంటి మదం లేకుండా వినమ్రంగానే ఉన్నాడు. ఒకటి అసూయారహితుడై ఉన్నాడు. ఇంకోటి మూడోదేమో భౌతిక వాంఛారహితుడై ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఇటువంటి అద్భుతమైనటువంటి భగవంతుడి యొక్క మహిమలు వచ్చినప్పుడు అప్పుడు అందరూ జనాలు, ధనాలు, ఐశ్వర్యాలు, తర్వాత వైభవాలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి ఆటోమేటిక్గా. అదే మాయ యొక్క ప్రభావానికి దారిస్తుంది. ఎందుకంటే భగవంతుడు ఎట్లా ఉంటుందంటే, భగవంతుడు భక్తితో పాటు కూడా వాళ్ళు అడుగుతారన్నమాట. ఇక్కడ ఎప్పుడైతే శ్రీకృష్ణుడు మథురలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సాలెవాడు ఉంటాడు. కృష్ణుడికి బలరాముడికి మిత్రులందరికీ కూడా మంచి మంచి వస్త్రాలతోటి తలకుచ్చులు అవన్నీ తయారు చేసిస్తాడు అనమాట. రకరకాల టర్బన్స్ బ్యూటిఫుల్గా తయారు చేసిస్తాడు. ఇచ్చినప్పుడు భగవంతుడు అడుగుతాడు, నీకేమైనా వరం కోరుకో అంటే, నాకు భక్తులతో సాంగత్యం కావాలి, సకల జీవుల పట్ల ఆదరం కావాలి, తర్వాత మీ భక్తి కూడా కావాలి అని అడుగుతాడు. అయితే భగవంతుడు ఆ వరాలు ఇస్తూనే దీర్ఘాయువును అష్టైశ్వర్యాలను అన్నీ కూడా ఇచ్చాడనమాట. అంటే ఏంటి, భగవద్ అనుగ్రహం కలిగినప్పుడు భక్తితో పాటు అనేకమైన కూడా లభిస్తాయి. కానీ నిజంగా భగవద్భక్తి వలన, భగవద్ అనుగ్రహం వలన లభించినటువంటి ఐశ్వర్యం ఏమవుతుందో అది ఐశ్వర్యం మనిషి యొక్క మదానికి, గర్వానికి కారణం కాదు. దాన్ని బట్టి మనం గుర్తించనమాట. అంతటి ఐశ్వర్యం కలిగిన, అంతటి యశస్సు లభించిన కూడా మనిషి వినమ్రంగా ఉన్నాడు అంటే అది నిజంగా భగవద్ ఐశ్వర్యం ద్వారా వచ్చింది తప్పింది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గాం పర్యటన్ తుష్టమన గతస్పృహ అంటే భౌతిక వాంఛారహితంతో ఆ దాసీపుత్రుడు మదరహితుడై, అదేవిధంగా మాత్సర్యరహితుడై అసూయరహితుడై తిరగడం మొదలుపెట్టి. ఇది నిజంగా మంత్రదీక్ష తర్వాత మనకు అనుభూతం కావాల్సినటువంటి విషయాలంటే ఇవి. యాక్చువల్గా మనం మద మాత్సర్య రహితులం కావాలి, భౌతిక వాంఛారహితులం కావాలి. ఇదే భగవంతుడి అనుగ్రహం వలన మనకు దొరికే మంత్రదీక్ష వలన కలిగినటువంటి ఆశీర్వాదం. నిజంగా మనకు అటువంటి ఆశీర్వాదం లభిస్తే ఈ లక్షణాలు తప్పకుండా వస్తాయి. ఇవి సూచకం. ఇక్కడ దాసీపుత్రుడికి లభించింది, దాని కలిగిన ఫలితం ఏమిటి? ఏవం కృష్ణమతే బ్రహ్మన్
ఏవం కృష్ణమతే బ్రహ్మన్ నాసక్తస్య మలాత్మన. ఆ విధంగా కృష్ణమతే బ్రహ్మన్ చెప్తున్నాడు అనమాట. అంటే ఆ విధంగా ఆ పిల్లవాడు చూసారు, కృష్ణ పదం ఇక్కడ వచ్చింది అంటే ఏంటి, గత కల్పంలో కూడా కృష్ణుడు. అది ఆ విధంగా ఆ దాసీపుత్రుడి మొత్తం అతని యొక్క భావన మొత్తం కృష్ణమయం, కృష్ణ చైతన్యంతో నిండిపోయింది. ఏవం కృష్ణమతే బ్రహ్మన్ ఆసక్తస్య అమలాత్మన. అంత అమలాత్మ, అతని హృదయం మొత్తం మలిన రహితంగా ఉంది, భౌతిక కల్మష రహితంగా ఉంది. కాల ప్రాదురద్భూత్కాలే తడి సౌదామిని యథా. అప్పుడు ఆ దాసీపుత్రుడికి మృత్యు సంభవించింది. ఏ విధంగా అయితే మెరుపు వెలుగు ఒకేసారి వస్తాయో, మెరుపు వెలుగు ఒకేసారి వస్తాయి అంటే ఇప్పుడు మెరుపు వస్తుంది, మెరుపు రానప్పుడు వెలుగు కూడా వస్తుంది. ఆ మెరుపు వెలుగులు ఏ విధంగా ఒకేసారి వస్తాయో అదేవిధంగా అనాసక్తుడైపోయాడు, అదేవిధంగా శరీరం కూడా పోయింది ఒకేసారి. అద్భుతం. ఎప్పుడు అది ఏవం కృష్ణమతే బ్రహ్మన్ అంటే ఎప్పుడైతే 24 గంటలు కృష్ణమతితో నిండిపోయాడో, అనాసక్తుడైపోయాడు, అమలాత్ముడైపోయాడు, భౌతిక దేహం పోయింది. చూడండి అంత అద్భుతం. ఏ విధంగా అయితే వెలుగు మెరుపు ఏ విధంగా అవుతుందో అటువంటి ఆ విధంగా వచ్చింది. అప్పుడు ఏమన్నా ప్రయుజ్యమానే మైతాం శుద్ధాం భాగవతీం తనూ ఆరబ్ధ కర్మ నిర్వాణో పాంచభౌతిక. ఆ విధంగా శుద్ధాం భాగవతీం తనూ చెప్తున్నాను. శుద్ధాం భాగవతి అంటే భగవత్ సేవకు అనుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి జన్మ లభించింది, దేహం లభించింది. శుద్ధాం భాగవతీం తను ప్రాయుజ్యమానే మైతాం అంటే ఆ విధంగా అతనికి అద్భుతమైనటువంటి భాగవతీం తను, శుద్ధాం భాగవతీం తను లభించగానే ఆరబ్ధ కర్మ నిర్వాణో న్యపతత్ పాంచభౌతిక. ఈ భౌతిక దేహం వదిలిపెట్టేశాడు. ఆ అద్భుతమైన భాగవతీం తను, భగవంతుని యొక్క సహచరులకు కావడానికి తగినటువంటి ఆధ్యాత్మిక దేహం అనుగ్రహం లభించగానే ఈ భౌతిక దేహాన్ని వదిలిపెట్టేశాడు. దాని తర్వాత ఏమైంది, కల్పాంతంలో భగవంతుడైనటువంటి నారాయణుడు ప్రళయజలంలో శయించినప్పుడు బ్రహ్మదేవుడు సృష్టితత్వాలతో పాటుగా భగవంతునిలో ప్రవేశించాడు. అప్పుడు ఈ దాసీపుత్రుడికి అప్పుడు భాగవతి తను వచ్చింది. ఆ భాగవతి తనంతో ఆ అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు లోపలికి. భాగవతి ఏదైతే భగవత్ సేవకు అనుకూలమైనటువంటి దాని లోపలికి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక కల్పం మొత్తం అయిపోయింది. సహస్రయుగ పర్యంతే ఉత్థాయేదం శుశ్రూక్షత. సహస్ర యుగాలు జరిగిన తర్వాత మళ్ళీ భగవత్ సంకల్పం చేత బ్రహ్మదేవుడు సృష్టి కార్యం కోసం మేల్కాంచినప్పుడు మరీచి, అంగీరుడు, అత్రి వీళ్ళందరూ వచ్చారు. అప్పుడు నేను నారదుడి రూపంలో వచ్చాను, శక్త్యావేశ అవతారం. అందుకోసం నారదుల వారిని మనం శక్త్యావేశ అవతారం అంటాం. భక్తిని ప్రచారం చేయాలి, భక్తిని అనేక మంది భక్తులను తరింపజేయాలి, అందరిని భక్తులుగా మార్చాలి, భగవతత్వాన్ని నిరంతరం గానం చేయాలి. అందుకోసం భగవంతుడే స్వయంగా ఒక అవతారాన్ని దాల్చాడు. అది కూడా ఎటువంటి అవతారం అంటే ఒక జీవుడికి దాన్ని శక్త్యావేశం అంటే ఆ శక్తిని ఆవేశింపజేసాడు. భక్తిని ప్రచారం చేసే శక్తి, భక్తి శక్తి దానికి కావాలి కాబట్టి ఒక యోగ్యుడైనటువంటి భాగవతీం తను ఎవరైతే యోగ్యుడై ఉంటాడో అటువంటి జీవుడికి ఈ శక్త్యావేశ అవతారం ఇవ్వడం వల్ల ఆయన బ్రహ్మ మానసపుత్రుడిగా వచ్చాడు. బ్రహ్మ మానసపుత్రుడిగా వచ్చి అనుగ్రహాన్ మహాన్ విష్ణోర్ అవిఘాతగతిం క్వచిత్. అయితే అప్పటి నుంచి ఆ నారదముని ఆ నారద దేహం వచ్చిన తర్వాత ఆ భగవంతుడైన విష్ణు యొక్క అనుగ్రహం వలన ఎటువంటి అవిరోధం, ఎటువంటి అడ్డంకి లేకుండా సమస్త లోకాలు అంటే భక్తి ప్రచారం, వైకుంఠంలో భక్తి ప్రచారం అక్కర్లేదు. భక్తి ప్రచారం ఎక్కడ కావాలి, ఎక్కడైతే లోకంలో జనులు దుఃఖితులై ఉన్నారో, ఎక్కడైతే భగవద్ధామానికి దూరంగా ఉండి దుఃఖితులై ఉన్నారో, భగవంతుడి దూరంగా దుఃఖితులు ఉన్నారో అక్కడ ప్రచారం కావాలి, అక్కడ ప్రచారం కావాలి. డాక్టర్లు ఎక్కడ ఉంటారు, డాక్టర్లు హాస్పిటల్లో ఉంటారు. డాక్టర్లు అందరూ ఇళ్లలో ఉండి వాళ్ళకి రోగాలు ఎట్లా పోతాయి మరి వైద్యులకి. కాబట్టి వైద్యులైన వాళ్ళు అక్కడ హాస్పిటల్స్లో ఉంటారు. కాబట్టి ఇక్కడ
జీవులందరికీ దుఃఖాలు ఉన్నాయి కాబట్టి నారదుడు వచ్చి ఆయన సమస్త లోకాలు తిరగడమే కాకుండా ఎప్పుడైనా నేను భగవంతుడు చూడాలి అంటే వైకుంఠం కూడా వెళ్ళు, కింద కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ 14 లోకాల పైన కూడా ఎక్కడ కావాలంటే అక్కడ తిరగడానికి 14 లోకాల పైన ఉన్నటువంటి కైలాసమే కానీ వైకుంఠమే కానీ గోలోకమే కానీ ఎక్కడైనా కూడా తిరగడానికి అద్భుతంగా నారాయణుని అనుగ్రహాన్ మహాన్ విష్ణు అవిఘాతగతి క్వచిత్. నేను అప్పటి నుంచి నిరాటంకంగా అప్రతిహతంగా నేను తిరిగేటువంటి అద్భుతమైన జన్మను పొందాను. భగవంతుడి పట్ల కృష్ణుడి పట్ల అకుంఠితమైన భక్తే దీనికి కారణం. ఓ వ్యాసదేవ, నేనేం చేస్తుంటాను, దేవదత్తామిమాం వీణాం స్వరబ్రహ్మ విభూషితం. ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతమైన ఒక వీణ ఉంది, ఆ వీణను పట్టుకుంటా నేను ఇక గానం చేసిన ఆ పని ఒకటే. ఎందుకంటే నేను ఇప్పుడు భక్తి అవతారం కదా, అది కాకుండా నాకు స్వయంగా అనుభవం కూడా అయింది. ఈ అనుభవం అందరికీ రాలేదు. ఎంతటి హీనమైన జన్మ వచ్చినప్పటికీ కూడా నేను సాక్షాత్తుగా భగవత్ పార్షదుడుగా బ్రహ్మదేవుడికే తనయుడుగా ఒక అవతారం లాగా నేను రావడానికంటే ఎంతటి అద్భుతమైనది. ఆ స్వానుభవం నాకుంది కాబట్టి నేనే చక్కగా చెప్పగలను. అందుకోసమే నాకు ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. దేవదత్తామిమాం వీణాం, ఆ దేవదత్తమైన దాని పేరు మహతి. ఆ మహతి వీణను పట్టుకొని స్వర బ్రహ్మ విభూషితం మూర్ఛయిత్వా హరికథాం. ఆ విధంగా మూర్ఛయిత్వా అంటే నేను ఆ వీణ చక్కగా మీడుతూ సరిగమా ఇదన్నమాట, చక్కగా సరిగమలు పాడుతూ మూర్ఛయిత్వా హరికథాం గాయమానశ్చ మహ్యహం అని ఆ విధంగా ఆయన గాయమాన చరామ్యహం అంటే ఆయన ఆ విధంగా గానం చేస్తూ చరిస్తున్నాడు అనమాట. అయితే ఎంతటి అద్భుతం అంటే పూర్వజన్మలో ఒకసారి దర్శనం ఇచ్చాడు కృష్ణుడు, కానీ ఈ జన్మలో అట్లా చేయట్లేదు. నేనైతే ఎప్పుడైతే వీణను సా అని బట్టి మొదలుపెట్టి కృష్ణ అనగానే దర్శనం ఇస్తున్నాడు. పూర్వజన్మలో నేను వెతికి ధ్యానం చేసి అది చేసినా కూడా దర్శనం ఇవ్వని స్వామి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ప్రగాయత స్వవీర్యాణి తీర్థపాద ప్రియశ్రవ ఆహూత ఇవ మే శీఘ్రం దర్శనం యాతి చేతసి. ఆహూత నేను ఆహ్వానిస్తున్న సందంగా స్వామి రావయ్యా వచ్చి దర్శనం ఇవ్వు అన్న సందంగా నేను కృష్ణ అనగానే వచ్చేస్తున్నాను. చూడండి ఎంత అద్భుతం అంటే, అంతటి అద్భుతమైనటువంటి కృష్ణ కథలు, అంతటి అద్భుతమైనది హరిగానం, అంతటి అద్భుతమైనది హరిభక్తి, అంత అద్భుతమైనది కృష్ణ ప్రేమ అని వ్యాసుల వారు అని నారదముని తన స్వానుభవాన్ని చెప్తున్నారు. ఇక్కడ స్వానుభవాన్ని చెప్పి ఆయన ఏమంటున్నా అంటే, కాబట్టి వ్యాసదేవ నేను స్వానుభవంగా తెలుసుకున్నది ఒకటి ఏమిటంటే భవసింధు ప్లవో దృష్టో హరిచర్యానువర్ణనం. ఈ జగత్తులో అందరికీ కూడా దుఃఖాలు ఎందుకు కలుగుతున్నాయి అంటే మాత్రా స్పర్శేచ్ఛయాముహు, అందరికీ కూడా ఇంద్రియాలకు సంపర్కం వల్ల ఈ దుఃఖాలు కలుగుతున్నాయి. ఆ దుఃఖాలు ఎటువంటివి అంటే ఒక సాగరంలాగా ప్రతి ఒక్కటి అంటే ఇప్పుడు బొంబాయిలో ఒక సాగరం ఉంటుంది, విశాఖపట్నంలో ఒక సాగరం అట్లా ఉండొచ్చు. కానీ ఇప్పుడు అట్లా కాదు, కలియుగంలో ఏంటంటే ప్రతి ఇల్లు ఒక సాగరం. ఎవ్రీ హౌస్ ఈజ్ ఎ సాగరం. వాడు ఎక్కడ బీచ్కి పోకర్లే, ప్రతి ఇంట్లో ఒక బీచ్ ఉంటుంది, దాని సముద్రం కూడా ఉంటుంది. అయితే ఆ సముద్రం ఏంటంటే భవ సింధు ప్లవో అంటే అనమాట. అందరూ కూడా ఆ సాగరంలో మునిగి ఉంటారు. ప్రతి ఫ్లాట్లో ఒక సాగరం, ప్రతి ఇంట్లో ఒక పెద్ద సాగరం, భవసాగరం, దుఃఖ సాగరం ఉంటుంది. అయితే ఈ సాగరం నుంచి వారు బయటపడడానికి హరిచర్యానువర్ణనం భవ సింధు ప్లవ అంటే నావ. ఈ నావ ఒకటే నాకు అర్థమైంది, అదేంటంటే శ్రీకృష్ణుని యొక్క అద్భుతమైన చర్యలు, అద్భుతమైన లీలలు అనేది అద్భుతమైనటువంటి నావ అని నేను స్వయంగా స్వానుభవంగా నేను తెలుసుకున్నాను అని ఆయన చెప్తున్నాడు. అది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. కాబట్టి వ్యాసదేవ, నేను అన్నీ చెప్పాల్సినవన్నీ చెప్పాను, నీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను, నీకు ఆత్మానందం కూడా కలిగిందని భావిస్తాను, నీ సమస్యకు పరిష్కారం కూడా అయిందని భావిస్తాను. అంతే
నా దానికోసం నేను నా జన్మ కర్మ రహస్యాన్ని చెప్పాను. నిశ్చయంగా నీకు ఇది ఆనందం కలిగిస్తుందని భావిస్తున్నాను అని చెప్పి నారదుల వారు తన శిష్యుడైనటువంటి వినమ్ర శిష్యుడైనటువంటి వ్యాసుల వారిని దీవించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సూత గోస్వామి చెప్తున్నాడు ఇవన్నీ కథ ఏ విధంగా జరిగింది. ఎందుకంటే వాళ్ళు అడిగారు, ప్రశ్న అడిగారు, ఆయన ఏం చేశారు, ఎందుకు రాశారు, వ్యాసుల వారికి ఏ విధంగా స్ఫూర్తి కలిగింది, ఇవన్నీ అడిగారు. అందుకోసం ఆ విధంగా ఆయన స్ఫూర్తిని కలిగించి, భాగవతం రచించమనే స్ఫూర్తిని కలిగించి, ఎందుకు భాగవతమే చేయాలి అంటే అది భాగవతం అంటే ఒక నావ లాంటిది. భాగవతం పట్టుకున్నామంటే నావలో ఉన్నట్టు. ఎవరికైనా కష్టాల కడలి ఉంది, అయ్యో మేమంతా కష్టాకడలో ఉన్నామండి అంటే నావ గురించి మీకు తెలియదా, ఏమిటండి ఆ నావ, భాగవతం పట్టుకోండి, భాగవతం పట్టుకున్నా అంటే మీరు నావలో ఎక్కినట్టే. ఆ కష్టాల కడలి ఈజీగా దాటిపోతారు. చూస్తుండగానే ఎక్కడంతోనే మీరు బయటకు వచ్చేస్తారు. ఇది అద్భుతం. ఈ రహస్యాలన్నీ కూడా నారదముని తన స్వానుభవంగా ఆయనకు చెప్పారు. చెప్పి ఆ విధంగా ఆయన వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి చూడండి, ఆయన నారదుల వాళ్ళు ఎంతటి మహనీయుడు అని చెప్తే సూత గోస్వామి నారదుల వారిని కీర్తిస్తున్నారు. అహో దేవర్షి ధన్యోజం యత్కీర్తిం శాంగధన్వనః గాయన్మాద్యందినం తంత్ర్యా రమయత్యాతురం జగత్. ఆహా, ఎంతటి ధన్యుడు దేవర్షి నారదుడు. నిరంతరం ఆయన కృష్ణనామ సంకీర్తనం చేస్తున్నాడు. మనం ఏమంటాం, లోకంలో సినిమాలు చూసి తెంపుల మారి లేకపోతే జగడాల మారి అని అనుకుంటాం. కానీ జగడాల మారి కాదు, ఆయన కష్టాలను కడదేర్చేటువంటి మహనీయుడు, కలికల్మషాలను హరింపజేసేటువంటి మహనీయుడు, అంతేకాకుండా సమస్త కలతలను కూడా నశింపజేసేటువంటి మహనీయుడు. మరి ప్రతి ఇంట్లో కూడా, ప్రతి ఫ్లాట్లో కూడా సముద్రం తయారైనటువంటి కలియుగంలో ప్రతి ఫ్లాట్లో కూడా ఒక నావని ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు. ఆయన ఏం చేస్తున్నాడు, గాయన్మాద్యంద్రియం తంత్ర్యా రమయత్యాతురం జగత్. ఆయన అద్భుతంగా తన ఆత్మానందాన్ని కలగడం కోసం నామ సంకీర్తనం చేయడమే కాకుండా దాని ద్వారా, ఆ నామ సంకీర్తన ద్వారా అందరి యొక్క దుఃఖాలను కూడా శమింపజేస్తున్నాడు. శోకతప్తులైన జీవులను కూడా ఆయన రంజింపజేస్తున్నాడు. ఆహా, ఎంత ధన్యుడు ఆయన. అహోధన్యం అని చెప్పి సూత గోస్వామి నారదుల వారిని చేశారనమాట. అయితే నారదుల వారి గురించి ఇట్లా సూత గోస్వామి చక్కగా చెప్పారు. దానికి ఏ విధంగా స్ఫూర్తి కలిగింది అన్నప్పుడు శౌనకాదులకు ఇంకో ప్రశ్న వచ్చింది. అవునండి, ఇప్పుడు నారదుల వారు వచ్చారు, ఆయన కష్టాలు కలిగినప్పుడు, ఆయన దుఃఖం కలిగినప్పుడు మొత్తం నారదుల వారు వచ్చారు, ఆయనకు మొత్తం స్ఫూర్తి కలిగించారు. మరి నారదుల వారు వచ్చి, గురువు గారు వచ్చి స్ఫూర్తి కలిగించిన తర్వాత వ్యాసుల వారు ఏం చేశారు ఇప్పుడు? మళ్ళీ ఇంకో ప్రశ్న. ఆయన నిర్గతే నారదే సూత భగవాన్ బాదరాయణ శృతవాన్ తద్ అభిప్రేతం తత కిం అకరోత్ విభో. తత కిం, ఏం చేశారు ఆయన? మరి గురువుగారు అట్లా వచ్చి దీవించి వెళ్ళారు. మనం చెప్తుంటా ఉన్నాం, మా గురువు గారు ఈ పని చెప్పి వెళ్ళారు, మరి ఏం చేశావు నువ్వు అంటాంగా మనం. మహారాజు గారు ఇచ్చారు మీకు ఈ పని, ఏం చేసావు అని అడుగుతారు. అదేవిధంగా ఇక శౌనకాలు గారు మరి ఆ విధంగా నిర్గతే నారదే సూత, ఆయన ఆ విధంగా వెళ్ళిపోయిన తర్వాత కిం అకరోద్ విభూ, ఆయన ఏం చేశారు అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నతోటి మనం ఈ వారం విరామం ఇద్దాం. ఆ ప్రశ్నకు సూత గోస్వామి ఎటువంటి సమాధానం ఇచ్చారు, ఆ సమాధానం ద్వారా వ్యాసుల వారు ఏం చేశారనే విషయాన్ని మనం తెలుసుకోవడం కోసం వచ్చే వారం వరకు వేచి ఉందాం. అంతవరకు సెలవు అందరికీ. అందరూ కూడా ఉత్సాహంగా ఉండండి. ఇందాక నేను చెప్పినట్టు తపస్సును స్వీకరించండి. ఈ తపస్సు ఎప్పటిదాకా సాగాలి? రాధాష్టమి వరకు జరగాలి. రాధాష్టమి వరకు తపస్సును పట్టుకోండి, ఏదో ఒకటి పట్టుకోండి. రాధాష్టమి వరకు తపస్సు పట్టుకోండి. కాబట్టి నాకు మెసేజ్ పంపించండి, ప్రభుజీ మేము ఈ తపస్సు తీసుకున్నాం, రాధాష్టమి వరకు చేస్తాం అని చెప్పండి. ఆ రాధాష్టమి వరకు తపస్సు చేసిన తర్వాత మీరు కనుక నాకు పంపిస్తే నేను ఎప్పుడైతే అభిషేకం చేస్తానో మీ పేరు చెప్తా. మా ఒక మంచి భక్తురాలు ఉంది, మంచి భక్తుడు ఉన్నాడు, వారు ఈ విధంగా తపస్సు చేస్తారట అని చెప్పి నేను కూడా అభిషేకం చేసేది నేనే. ఆ అభిషేకం చేసే సమయంలో కృష్ణుడికి చెప్తా, అభిషేకం చేసే సమయంలో ప్రభువాల వారికి చెప్తా, అభిషేకం చేసే సమయంలో రాధారాణి చెప్తా. కాబట్టి మీరు తపస్సు తీసుకోండి, మీరు చేసే తపస్సులను నాకు ఒక మెసేజ్ పంపించండి. మీకు తపస్సులకు నిశ్చయంగా అద్భుతమైన కరుణ మీకు లభిస్తుంది.
ఆ తపస్సులో సేవలో పూర్ణత్వం వైపు మీ యొక్క నడక ప్రారంభమవుతుంది. సేవలో పూర్ణత్వం వైపు లభిస్తుంది. అదేవిధంగా హృదయం కూడా తపస్సు చేసిన కొద్దీ హృదయం నిర్మలమవుతుంది. కాబట్టి ఈ సందేశంతో ఇవాళకి విరామం. శ్రీమద్ భాగవతం గ్రంథరాజ్కి, శ్రీల ప్రభుపాదికి, జగన్నాథ్ బల్దేవ్ సుభద్రాకి, గౌర్ ప్రేమానందే. విజయోస్తు.